మానవ జాతి మొత్తం గ్రహించాల్సింది. ఎందుకు మీరు జాతి భేదాలతో కొట్టుకుంటున్నారు? తప్పదు జాతి భేదమన తప్పది కాదు, తప్పదు జాతి భేదమన తప్పది కాదు, విధాత సృష్టిలో గొప్పదనమ్మే అయ్యేది, విధాత సృష్టిలో గొప్పదనమ్మే అయ్యేది, ఒక్కొక్కరిదొక్కొక్క రూపు కాదొకో, ఒక్కొక్కరిదొక్కొక్క రూపు కాదొకో, ఉప్పొక దేశమందు ఉసిరి ఒక్క ప్రదేశమునందు లభ్యమౌటొప్పదే, ఉప్పొక దేశమందు ఉసిరి ఒక్క ప్రదేశమునందు లభ్యమౌటొప్పదే, వారు వీరును సహోదరులైన కడున్ రుచింపదే. ఇది గ్రహించాల్సిన తత్వం. ఈ జాతి గొప్పది, ఆ జాతి గొప్పది, మిగిలిన జాతులన్నీ తక్కువవి, అసలు మా జాతిలో పుట్టడమే గొప్ప. ఏం చెబుతారే ఈ మాటలన్నీ? ఏదో కప్పకి కప్పజాతి గొప్పది, పాము జాతి గొప్పది. సాలిపురుగు ముందు మైకెడితే సాలిపురుగు నా జాతిని మించిన జాతి లేదుంటుంది. గొంగళీ పురుగు ముందు మైకెడితే గొంగళీ పురుగు నేనే సామ్రాజ్యాన్ని పరిపాలిస్తానుంటుంది. ఎవరన్నారు? మనం అంటామేంటి ఇక్కడ? తప్పదు జాతి భేదమన తప్పది కాదు, విధాత సృష్టిలో గొప్పదనమే అయ్యేది. పరమేశ్వరుడు ఈ సృష్టి చేసేటప్పుడు వైవిధ్యం కోసమే సృష్టించాడు. అంతా ఒకటే అయితే సృష్టి ఎందుకండి పని లేక? అందుకే ఇప్పుడు ఇక్కడ ఎంతమంది కూర్చున్నారో చూడండి, ప్రపంచం అంతా గమనించండి. ఏ ఒక్క మనిషి మరొక్క మనిషిలా ఉండడే. ఆ తల్లికి బిడ్డ అయినా సరే ఆ అమ్మాయి తల్లి కంటే భిన్నంగానే ఉంటుంది ఎంతో కొంత. ఎంత కవల పిల్లలు ఒక క్షణంలో ఊడిపడ్డవాళ్ళైనా సరే అన్ని అవయవాలు పుట్టుమచ్చలు సహా ఒకటిగా ఉన్నా సరే ఎక్కడో ఓ చోట ఓ తేడా ఉంటుంది. లేకపోతే ఇద్దరు పుట్టరు, ఒకరే పుడతారు. అంతెందుకు 800 కోట్ల మంది జనాభా ఉన్నారు. ఏ ఒక్కరి వేలిముద్ర మరొక వేలిముద్రలా ఉండదు, ఏ ఒక్కరి సంతకం మరొకరి సంతకంలా ఉండదు. మరి నా సంతకమే గొప్పది, నా వేలిముద్రే గొప్పది, నా వేలు కాదు, దీని ఖరీదే వేలు అనక్కర్లేదు. ఇక్కడ దాని ఖరీదు రూపాయే. మనం అంటాం సహజంగా, నా సంతకం గొప్పది, నా వేలు గొప్పది, నేను వేలుముద్ర వేసినట్టు ఎవడు వేయలేడు. ఎందుకు వేయలేడు? నువ్వు చదువుకోలేదు కాబట్టి వేసావు ఇక్కడ వేలుముద్ర. చదువుకుంటే వేలుముద్ర ఎందుకు? అది అవకర్మ. ఆ వేలుముద్ర ఏదో పెద్ద గొప్పదా, ఇది తనది కాబట్టి అహంకారం, అంతకంటే ఉంది. అందుకని చెబుతాం తరంగం, తప్పదు జాతి భేదమన తప్పది కాదు, విధాత సృష్టిలో గొప్పదనమే అయ్యేది. బ్రహ్మదేవుడు అందుకే సృష్టించాడు. అయ్యా గ్రహించరేమిటి? మీ జాతి ఒక్కటే ఉండాలంటే పరోక్షంగా లోపల మాట ఏమిటంటే నేను ఒక్కడనే ఉండాలని, ఎందుకంటే వీడు ఆ జాతిలో ఉన్నాడు కాబట్టి. లేకపోతే అంటాడా? అది వ్యక్తిగత అహంకారం, జాతి అహంకారం కాదు అది. ఇది గ్రహించాలి మనం. అంత మొండి పట్టుదల లేక పోకూడదు ఎక్కడ కూడా. విధాత సృష్టిలో గొప్పదనం అయ్యేది. అంతేకాదు ఒక్కొక్కరిది ఒక్కొక్క రూపు కాదొకో. ఎంతమంది కూర్చున్నారు ఇక్కడ, ఒకరి రూపానికి ఇంకో రూపానికి సంబంధం ఉందండి? అందరం కూర్చుని హాయిగా వినడంలా చెప్పడం లేదా? దీనికి ఇంకొక మాట మనం తెలుగులో సరదాగా చెప్పుకోవచ్చు. ఆ కరతలామలకం అంటారు. ఏదైనా జటిలమైన విషయాన్ని తేలిక చేసి చెబితే కరతలామలకం చేశారండి అంటారు. ఏమిటి? కరతలం అంటే అరచెయ్యి, కరం అంటే చెయ్యి, కరతలము అంటే అరచెయ్యి, ఆమలకం అంటే ఉసిరికాయ, చేతిలో ఉసిరికాయ. చేతిలో ఉసిరికాయ పెట్టడానికి, విషయాన్ని తేలిక చేసి చెప్పడానికి సంబంధం ఏమిటండి? జాతీయం అంటారు, ఇడియమాటిక్ యూసేజ్. ఇడియం అంటే తెలుగులో ఒడియం అని అర్థం. ఒడియాలు పెట్టడం మనకే తెలుసు, మిగిలిన వాళ్ళకి తెలియదు. ఒడియం మన ఇడియం. తెలుగు వాళ్ళకే అర్థమవుతుంది. గుమ్మడికాయ ఒడియం వేరండి, బూడిద గుమ్మడికాయ వేరండి. అయ్యి బాబు అసలు ఇంకా రకరకాలు పెడతారు కదా. పచ్చి ఒడియాలు వేరండి, ఈ రుచి మనకే తెలుసు. ఉత్తర దేశానికి వెడితే ఒడియాలు వాటియ్యం అంటాడు వాడు, పెట్టాడు ఎండబెట్టాడు. యావకాయలు ఒడియాలు ఇవన్నీ మనకే తెలుసు. అసలు అప్పడాలు ఒడియాలు కలిపి వడ్డిస్తే పూర్వం పెళ్లి భోజనానికి అందుకే వెళ్ళేవాడు, కలిపి వడ్డించేవాడు. శుభ్రంగా ఇలా పొడం చేసి ఓ పళ్ళెంలో పట్టుకొని వడ్డించేవారు, చేతుల్లోంచి లాగేసుకునేవాళ్ళు. అంత బాగుండేవి. ఇంత చేస్తే అప్పడాలు ఒడియాలు కలిపారు, అంత రుచి మంచిది. ఈ జాతీయాలు కూడా అంతే. కరతలామలకం, చేతిలో ఉసిరికాయ అంటే అర్థం ఏంటి? ఉసిరికాయ కావాలంటే అడవికి వెళ్ళాలి. ఎక్కడ పడితే అక్కడ ఉసిరి చెట్లు ఉండవు. పైగా ఉసిరికాయ ఒట్టి తినకూడదు, కొంచెం తినగానే పళ్ళు పులిసిపోతాయి. అంచేత అందులోకి ఉప్పు కావాలి. ఉప్పు ఎక్కడుంది? సముద్రం దగ్గర. ఉసిరికాయ కోసం అడవికి వెళ్ళాలి, ఉప్పు కోసం సముద్రానికి వెళ్ళాలి. కానీ ఎవరో అడవికి వెళ్ళి ఉసిరికాయ పట్టుకొచ్చి, ఎవరో సముద్రానికి వెళ్ళి ఉప్పు పట్టుకొచ్చి రెండూ కలిపి మన అరచేతిలో పెడితే అలా పండడానికి శ్రమే ఉందండి. ఇప్పుడు ఈ పండితుల వారు అలా చేశాడనమాట. జటిలమైన విషయాన్ని సులభం చేసి చెప్పాడు. అందుకని కరతలామలకం అన్నారు. ఆ ఉసిరికాయ తేవడానికి, ఉప్పు తేవడానికి పడే శ్రమ ఏదో ఆయన పడ్డాడు. చూడాల్సిన గ్రంథాలు ఏవో చూశాడు, దాంట్లో వ్యాఖ్యానాలు చూశాడు, ఆయన సొంత బుద్ధితో ఆలోచించాడు. దాన్ని ఎలా చెప్తే జనానికి ఎక్కుతుందో అలా చెప్పాడు. అప్పుడు మనకు కలిగిన ప్రయోజనం మనం ఇవన్నీ చదవక్కర్లేదు.
హాయిగా కూర్చుని వింటే అన్నీ తెలుస్తున్నాయి. అంచేత ఆయన ఏం చెప్పినా కరతలామలకంగా ఉంటుందండి అంటారు. అంటే ఏమిటి, జటిలమైన విషయాలు సులభంగా అంటే చెయ్యాలి. అంటే ఆ పండితుడు చాలా శ్రమ పడాలి. మరి వాడు అడవికే వెళ్ళాలి, సముద్రానికి వెళ్ళాలి. అదే ఇక్కడ కవి తరంగా ఉంటుంది. ఉప్పొక దేశమందు ఉసిరి ఒక్క ప్రదేశమునందు లభ్యమవుటొప్పదే. ఉప్పు చోట దొరుకుతుంది, ఉసిరికాయ వేరే చోట దొరుకుతుంది. రెండు కలిపి తినడం లేదా మానసేవా? ఒట్టు ఉసిరికాయ తింటావా, ఒట్టు ఉప్పు తింటావా? ఒట్టు ఉసిరికాయ తింటే పళ్ళు పులిసిపోతాయి, ఒట్టు ఉప్పు తింటే పళ్ళు ఊడిపోతాయి కూడా. వారు వీరును సహోదరులైన కడును రుచింపదే. అంచేత ఆ ఉప్పు అక్కడ దొరుకుతుంది, ఉసిరికాయలు ఇక్కడ దొరుకుతున్నాయి. రెండు దేశాల వారు ఒక ఒప్పందం చేసుకుని మేము ఉసిరికాయలు ఇస్తే మీరంత ఉప్పు ఇవ్వండి అంటే రెండు కలిపి హాయిగా తినచ్చు. ఇది ఎందుకు మీకు రుచించట్లేదు అని వెంటనే తరంగా ఉంటుంది. ఇది రుచింపదేరికి. ఎందుకంటే ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు మొత్తం ప్రపంచాన్ని ఆక్రమించే విధానంలోకి వెళ్ళాలి, అందుకని వెడుతుంది తరంగం. ఇది రుచింపదేరికి. రుచిగానే ఉంటుందయ్యా స్నేహం, కానీ కొందరికి రుచించదయ్యా, ఏం చేద్దాం. ఇది రుచింపదేరికి మహీతలమంతయు ఒక్క చేతితో అదుమగజూచువారు కలరు అప్పుడు ఇప్పుడు కూడా. మహీతలమంతయు ఒక్క చేతితో అదుమగజూచువారు కలరు అప్పుడు ఇప్పుడు కూడా. వారు దుర్మదమున రెచ్చిపోదురు, వారు దుర్మదమున రెచ్చిపోదురు. ప్రమత్తుల చిత్తనరించి భాస్కరుండు ఉదయమునంది గుంకుటకు నోడును వారల రాజ్యమందునన్. తెల్లని వారు వారు కడు తెల్లము వారి మనస్సు మానవులు చల్లగనుండవారు కనజాలరు అని బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన విధానాన్ని చెబుతూ పద్యం ఇలా అందుకున్నాడు సాగరఘోష కవి. ఇది రుచియింపదేరికి. ఏమి కర్మో కానీ స్నేహభావం రుచించదయ్యా, ప్రేమ రుచించదయ్యా మనుషులకి, ద్వేషం రుచించినంతగా. మహీతలమంతయు ఒక్క చేతితో అదుమగజుచువారు కలరు అప్పుడు ఇప్పుడు కూడా. ఈ కావ్యం రాసింది 2001లో. జరుగుతున్న చరిత్ర చెప్పిందేమో 200 ఏళ్ల క్రితం మాట. అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, 2022లో కూడా ఉన్నారు. భూమండలం అంతా నా స్వాధీనం అయిపోవాలనే వాళ్ళు ఇక్కడ ఉన్నారు. కాక చేయట్లేదు అక్కడ, సాధ్యం కాక. మహీతలమంతయు ఒక్క చేతితో అదుమగ చూచువారు కలరు అప్పుడు ఇప్పుడు కూడా. హిరణ్యకశిపుడు కోరిన వరాలన్నీ ఏమిటి? హిరణ్యాక్షుడు భూమండలాన్ని అంతటా ఓ చాప చుట్టేసాడంటే వాడు ఉద్దేశం ఏమిటి? మొత్తం అంతా తాను పరిపాలించాలనే కదా. రావణాసుడు చేయలేదా? దండయాత్రలు ఎవడు చేయలే? వాళ్ళందరూ చావలేదా? వాళ్ళు చచ్చిన చరిత్రలు విని కూడా మళ్ళీ వీళ్ళు ఇలా ఉంటారు ఏమిటండి? హిట్లర్లు కానీ అలెగ్జాండర్లు కానీ ఎవరైనా ఇదే చరిత్ర. గుణపాఠం నేర్చుకోం మనం. మన పక్కింటి వాళ్ళు వ్యాపారం చేశారు, దెబ్బతిన్నారు. మనం అదే వ్యాపారం చేసేటప్పుడు ఎవరన్నా వచ్చి మీ పక్క వాళ్ళే దెబ్బతిన్నారు కదంటే వాళ్ళకి గురుడు 6లో ఉన్నాడు, నీకు శుక్రుడు 3లో ఉన్నాడు. ఎక్కడ వాళ్ళది పాఠం కాదా మనకి? వాళ్ళు సరిగ్గా చేయలేదు, తగిన స్టెప్స్ తీసుకోరు. ఏటి స్టెప్స్? ఈ వ్యాపారం చేసిన తర్వాత టెంపుల్ స్టెప్సే. భవత భిక్షాందేహి, గుడిమెట్ల బంగారరాజు. మన దగ్గర వాళ్ళు, బంధువులు, మిత్రులు ఫలానా పని చేసి నష్టపోయారు అంటే మనం దాన్ని ఉదాహరణగా తీసుకుని ఆ పని చేయకుండా ఉండాలి కదా. అదే పని చేస్తారండి. పైగా వాడేదో అమాయకులు అంటాడు, వీడేదో పెద్ద మాయకుడిలాగా. వాళ్ళకి లేవా తెలివితేటలు? ఎప్పుడు ఆ చుట్టుపక్కల జరిగినప్పుడు మనం అమ్మాయ నాకు తెలిసి వచ్చిందని తప్పుకోవాలి పక్కకి. మరి మనం వేలెట్టి కాల్చుకోకుండా అది నిప్పు, వాళ్ళు వేలెట్టారు, వేలు కాలింది. మన వేలు ఏమైనా ఇనప మొక్క? ఇది వేలే, తోలే, ఇది కాలదా? ఈ మాత్రం జ్ఞానం లేకపోతే ఎలాగా? అప్పుడు ఇప్పుడు కూడా అలాగే ఉన్నారయ్యా. దుర్మదమున రెచ్చిపోదురు, మదాంధులై రెచ్చిపోతారు. పైగా ప్రమత్తుల చిత్తునరించి ఏవో చిన్న చిన్న దేశాలు ఉంటాయి, వాళ్ళు ఏదో పాపం వాళ్ళ పంట ఏదో వాళ్ళు అనుభవిస్తూ ఓ 1000 మందో 10,000 మందో 50,000 మందో కలిసి ఓ గుంపుగా ఏర్పడి ఓ చిన్న దీవి ఏర్పాటు చేసుకుని అక్కడ దొరికింది ఏదో తిని సుఖంగా వాళ్ళు ఏవో పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లల్ని కానీ కాలక్షేపం చేస్తారు. ప్రపంచంలో అతి చిన్న దీవండి వేకు దీవి. వేకు, WAKEనో మరి ఆ స్పెల్లింగ్ ఏమిటో కానీ వేకు దీవి. సాగరఘోష రాసేటప్పుడు ప్రపంచ చరిత్ర చదివితే నేనే ఆశ్చర్యపోయా. 1000 మంది జనాభా ఉంటారట ఆ దీవులు. అప్పటికి ఇప్పటికీ కూడా ఒక 400 పెరిగారేమో అంతే. నేను సాగరఘోష కావ్యం రాసే సమయానికి నేను చరిత్రలో చదివితే 1000 మంది గలది వేకు దీవి. 1000 మందే ఉంటారు, అదో దేశం. మరి 160 కోట్ల చైనా ముందు, 140 కోట్ల భారతదేశం ముందు ఈ 1000 మంది ఏమిటి? ఆ 1000 మంది నుంచి వాళ్ళు ఇతర దేశాలకు బోర్డు రవాణా చేస్తున్నారు. వాళ్ళు ఎగుమతి, వాళ్ళకి దిగుమతులు తక్కువ, ఎగుమతులు ఎక్కువ. 1000 మంది సంపన్నులే. సహస్రావధానం చేస్తే అటువంటి చోట చేయాలి. మొత్తం అందరూ పృచ్ఛుకలే, దేశం అంతా. లేకపోతే సరిపోరు కూడాను. ఉన్నాయి ప్రపంచంలో ఎప్పటికీ ఉన్నాయి అంత చిన్న 1000 మంది.
మనం జపాన్ ఎంత అనుకుంటున్నారు? తూర్పుగోదావరి జిల్లాలో సగం. తెలంగాణ అంత కూడా ఉండదు అది. తెలంగాణలో సగం. అదో దేశం. మనకు అదో దేశం అంటే విచిత్రంగా ఉంటుంది. ఏదో మన రాష్ట్రంలో మొక్కలా ఉంది ఏదో అనుకుంటాం. మన స్థాయి అది, మరి ఏం చేస్తాం. కానీ అంత తక్కువ జనాభా కారణంగానే వారిని అందరినీ అదుపులో పెట్టగలిగారు వాళ్ళు. మనం ఎక్కువ కారణంగానే పెట్టలేకపోతాం. మనకంతా మాసిక్ హిస్టీరియా అనే ఏదొచ్చినా సరే ఎవడూ పెట్టలేడు అదుపులో. అంటే జనాభా లాభం అంటే లాభమే, నష్టం అంటే నష్టమే. సంస్కారాన్ని బట్టి ఉంటుంది అది. సంస్కారవంతులు అయితే, కష్టపడి పనిచేసేవాళ్ళు అయితే ఎంత జనాభా ఉన్నా అంత మంచిదే. బద్ధకస్తులు ఉంటే ఉపయోగమే ఉంది. ఇదే తేడా. అందుకని ఇది ఎవరికి నచ్చదయ్యా. ఇది మొత్తం భూమండలం అంతా అదిమేసి అదుపులో పెట్టాలని చూస్తారు. అందుకే వాళ్ళు ఎంతవరకు వ్యాపిస్తారు అంటే, భాస్కరుండు ఉదయమునంది కృంకుటకునోడును వారల రాజ్యమందున్, రవ్యస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అంటారు కదా, దాని మాట వాడి. సూర్యుడు సైతం వాళ్ళ రాజ్యంలో ఉదయించి అస్తమించడానికి భయపడతాడయ్యా. రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అని ఎందుకన్నారు అంటే, సూర్యుడు ఒక చోట అస్తమిస్తే ఇంకో చోట ఉదయిస్తాడు కదా ఖచ్చితంగా. ఆయనకు అస్తమయం అనేది లేదు. ఇప్పుడు మనకు అస్తమించాడు అనుకుంటున్నాం. అమెరికాలో ఇప్పుడు ఎంత అవుతుంది? ఉదయం 7 అవుతుంది. అంతే కదా. అంటే ఎప్పుడు అంటే అమెరికా కూడా వాళ్ళదే. తర్వాత కొద్దిసేపటికి రష్యాలో రష్యా కూడా వాళ్ళది కానీ రాజ్యమే లేదు. అందుకే వాళ్ళు రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అన్నారు వాళ్ళు. అంచేది ఎక్కడైనా ఓ చోట మా రాజ్యంలో అస్తమించినా ఇంకో చోట ఉదయిస్తాడు. ఆ ఉదయించేది కూడా మాదే కాబట్టి మా రాజ్యంలో రవి అస్తమించడం అనేది ఉండదు. అంటే మేము కూడా అస్తమించమన్నంత గర్వంగా చెప్పారు వాళ్ళు. ఇవాళ బ్రిటన్ ఎక్కడుందండి? ఇంత చేసి ఓ మొక్క మిగిలింది. ప్రపంచంలో ఎక్కడా లేదు వారి ప్రభావం. ఇప్పుడు ఇండియన్స్ ఆర్ ఇంటలెక్ట్స్ అని మాట్లాడుతున్నారు. ఎక్కడ ఇంటలెక్ట్స్ దేశానే కదా దోచుకున్నారు. త్వరలో విడుదల. ఇప్పుడు చెబుతాం ఎలా దోచుకున్నారు. అది ఎవరికి నచ్చదయ్యా. ఎందుకు చేస్తారో తెలియదని ఇప్పుడు ఒకసారి తరంగం ఈ చరిత్రలన్నీ పక్కన పెట్టి మనిషి పుట్టుకలోకి వెడుతోంది. ఎందుకు మనిషి ఇలా ప్రవర్తిస్తున్నాడు కవి? స్వేచ్ఛగా పుట్టి తల్లియుడి స్వేచ్ఛగా నవ్వులదేలి, పాలకై స్వేచ్ఛగా ఏడ్చి. స్వేచ్ఛగా పుట్టి తల్లియుడి స్వేచ్ఛగా నవ్వులదేలి, పాలకై స్వేచ్ఛగా ఏడ్చి. జీవితపు స్వేచ్ఛలనెన్నడు కోల్పోయే ఏ ఇచ్ఛల చేత మానవునకిట్టి దురవస్థ సంక్రమించి. ఏ ఇచ్ఛల చేత మానవునకి గతి దుస్థితి సంక్రమించే. లక్ష్మీచ్ఛవి రాజ్యలక్ష్మీచ్ఛవి వీనినే గతికి చేర్చునో. ఏ రాజ్యలక్ష్మీచ్ఛవి వీనినే దరికి చేర్చునో. ఏ గతి మార్చివేయునో. ఎందుకు మనిషికి ఇంత దురాశ? ఎందుకని? లండన్ నగరానికి పేరేమిటో తెలుసా అండి? ది సిటీ ఆఫ్ నో స్లీప్. అది దానికి బిరుదు. నిద్రపోని నగరంట. ఎందుకని? రాత్రింబగళ్ళు వ్యాపారాలు జరుగుతాయి. విషయం అది. అప్పట్లో లండన్లోనే జరిగేవి. ఇప్పుడు హైదరాబాద్ కూడా అంతేలేండి. అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు మన ఆక్రమించిన కాలంలో లండన్ గురించి విచిత్రంగా చెప్పుకునేవారు. లండన్లోనూ రాత్రి పగలు కూడా అన్నీ జరుగుతాడు. వాళ్ళు నిద్రపోట. ప్రపంచం వాళ్ళకి ఇచ్చిన బిరుదు ఏమిటంటే ది సిటీ ఆఫ్ నో స్లీప్. అంచేతను దాని మీదే సాగర ఘోష కవికో చమత్కారం దోచింది. లండన్ నుండి నిద్రపోని నగరం మట. అవును, బ్రిటిష్ వారు భూమండలమందు ఎవరిని మాత్రము నిద్రపోవనిచ్చిరి. లండను నిద్రపోని నగరం మట. అవును, బ్రిటిషు వారు భూమండలమందు ఎవరిని మాత్రము నిద్రపోవనిచ్చిరి. అఖండల భీతి వారిది, అఖండల భీతి వారిది. అఖండ ధరాతలమెల్ల ఎలరాకుండిన ఏలిరా ఘనులు. అఖండ ధరాతలమెల్ల ఎలరాకుండిన ఏలిరా ఘనులు. గుండెల కుంపటి పెట్టినట్లుగన్. లండన్ నిద్రపోను నగరంట కదా కవి, నువ్వు విన్నావంట? అవును విన్నాను తరంగం. ది సిటీ ఆఫ్ నో స్లీప్ అని అంటారు. నేను చిన్నప్పుడు చదువుకున్నా. అవునయ్యా, అది నిజమే. వాడు నిద్రపోవడం కాదయ్యా, మా అన్న కూడా నిద్రపోనివ్వలేదుగా. అంచేది నిద్రపోని నగరం కాదు, నిద్రపోనివ్వని నగరం కూడా. లండను నిద్రపోని నగరం బట. అవును, బ్రిటిషు వారు భూమండలమందు ఎవరిని మాత్రము నిద్రపోవనిచ్చి. అఖండల భీతి వారిది. ప్రాస కోసమైనా చక్కని వాడ దొరికింది. బిందుపూర్వక డకారం రావాలి. కవికి ఏం తోచిందంటే ఇంద్రుడు కనబడ్డాడు. ఇంద్రులకు కూడా ఇదే భయం. ఎవడు తపస్సు చేసుకుంటున్నా సరే, రంభా వెళ్ళు, మేనకాయ వెళ్ళు, చెడగొట్టేయని చెప్తాడు. వీడికి ఏం పోయింది? ఎందుకంటే వాడు బాధపడదు. ఈ పదవి ఎవడైనా పట్టుకుపోతాడేమో. ఎందుకు? ఇంద్ర పదవికి కాలం లేదు. ఎవరైనా 100 యజ్ఞాలు చేస్తే ఆయన వస్తాడు, ఈయన దిగిపోవలసిందే. అందుకని ఎప్పుడు ఎవడో ఒకడో 100 యజ్ఞాలు చేయడమో మహాతపస్సు చేయడమో చేస్తూ ఉంటాడు.
వాడు ఆయన ఎందుకోసమో చేయొచ్చు, కానీ ఇంద్రుడి భయం ఏమిటి, అందుకోసం చేస్తున్నాడేమో అని ప్రతివాడి దగ్గరికి పంపించాడు. అష్టావక్రుడు, ఆయన కాళ్ళు వంకర, చేతులు వంకర, మూతి వంకర, ముక్కు వంకర, అన్నీ వంకర. ఆయన బ్రహ్మ పదార్థం కోసం ధ్యానంలో ఉన్నాడు, అది కూడా చెరువు మీద కూర్చున్నాడు ఆయన, అంతటి యోగి. ఆయన దగ్గరికి పంపించాడు రంభని మేనకనే పనేం లేదు వీళ్ళకి, ఇక్కడ పెద్ద డ్యాన్స్ ట్రూప్ ఇది. ఆయన దగ్గరికి వెళ్ళాక ఆయన అన్నాడు, పాపం ఇగో మీరు అనవసరంగా ఛార్జీలు దండగా ఎందుకు వచ్చారు, మళ్ళీ బస్సు వెళ్ళిపోతుందమ్మా, వెళ్ళిపోండి. ఇంద్రుడికి చెప్పండి, నేను వాడి పదవి నాకు అక్కర్లేదు, వాడి పదవి వాడికే దండగా నాకెందుకు, నేను బ్రహ్మనిష్టలో ఉండడం కోసం నాది ఏం కోరి చేయట్లేదు, నేను ఏ కోరికలు లేవు నాకు. అంచేది అనవసరంగా మీరు శ్రమ పడకండి, ఏదో వచ్చారు కాబట్టి ఒక వరం ఇస్తాను కోరుకోండి అన్నాడు. వాళ్ళు ఆశ్చర్యపోయి, మేము శ్రీ మహావిష్ణువుకి భార్యలు అవ్వాలనుంది, వరం ఇమ్మన్నాడు. తథాస్తు అన్నాడు ఆయన. సరిగ్గా వాళ్లే 16,000 మంది అప్సరసలై, తర్వాత 16,000 మంది క్షత్రియకాంతలై భార్యలయ్యారు. అష్టావక్రుడు వరం. అంతటితో వెళ్ళిపోవచ్చు కదా, అబ్బాయి వెళ్ళిపోతారండి, మొత్తం ట్రూప్ లీడర్ ఉంది కదా, టీమ్ లీడర్ రంభ, ది గ్రేట్ లేడీ. ఆవిడకి అహంకారం వచ్చింది, వెనక్కి వచ్చి అంటే ఈయనంటే అయిపోతుందా, అది అనుమానం. ఈయన వరం ఇచ్చేస్తున్నాడు ఇక్కడ, ఎందుకని మూతి వంకర, ముక్కు వంకర కదండి, సౌందర్యవంతులకి కొంచెం వికారంగా ఉండేవాళ్ళని చూస్తే ఇదిగా ఉంటుంది కదా, అందుకని వచ్చేసింది. మనం ఎలా ఉన్నాం, ఈయన ఆకారం ఏంటి అసలు, ఈయన వలసి మనం రావడమే గొప్ప కదా, కాదండం ఏంటి, ముందు అది తెలుసుకోవాలి. ఇది అహంకారం అండి, అహంకారం అన్నారు దీన్ని. ఆయన పొమ్మంటే పోకుండా పైగా వరం ఇచ్చాడు శుభ్రంగా. నీ కాళ్ళు లేవు, చేతులు లేవు, నువ్వు మాకు వరం ఇస్తావు అంటే అవుతున్నారు. అవునా, అదే అయితే ఇప్పుడు శాపం ఇస్తున్నా, కృష్ణుడు చనిపోయాక మీరు మహాబాధలు పడతారు పోండి అన్నాడు. అది కూడా పడ్డారు. అయిందా మరి, కెలుక్కోవడం అంటే ఇదే. మొత్తం పడ్డారు, నానాయతన పడ్డారు. ఆయన ముందు వెళ్ళిపోయాడు, మొత్తం పోయేవాళ్ళు 25 మంది వచ్చి మొత్తం చెదకొడి బారేశారు వీళ్ళు, మొత్తం వస్త్రాలు ఆభరణాలు సమస్తం పట్టుకుపోయారు. ఇంకా 70 ఏళ్ళ వాళ్ళకంటే వేరే ఏం చేయలేదు. ఎందుకు వచ్చింది ఇది, మనంతట మనం మహర్షులను అవమానించుకోవడం వల్ల. పైగా ఆయన పాపం ఏదో ఉన్నాడు, అలా ఉండనివచ్చు కదా, ఊరికే అహంకారంతో ఇంకా దాన్ని కెలుక్కోవడం. ఇదంతా ఎందుకు, ఇంద్రుడు గొడవ వల్ల. ఇంద్రుడికి ఏమిటంటే భయం, అష్టావక్రుడు తపస్సు చేస్తే వాడి కర్మ వాడిది, ఎవడేం చేసినా వాడి కోసమే చేస్తున్నాడేమో అని వాడుకో భ్రమ. లోకంలో కొందరు ఇలాగే ఉంటారు. మనకి పక్కింటి వాడుతూనో ఎదురింటి వాడుతూనో ఏదో భేదం ఉంటే, వాడు స్కూటర్ వేసి బయటకు పెడుతుంటే వీడు నలుగురిని తీసుకొచ్చి నన్ను కొట్టించడం కోసం పెడుతున్నాడు అనుకుంటాం మనం. వాడు ఏదో పాపం పచ్చిమిరపకాయలు కడుతున్నాడేమో మనకేం తెలుసు, మన భయం వల్ల. అఖండల భీతి వారిది అన్నాడు కవి. ఇక్కడికి ఇంద్రుడికుండే భీతి నిజంగా దండయాత్ర చేసేవాళ్ళందరిది భయమేనండి. ప్రపంచాన్ని ఇంత యుద్ధంతో గడగడలాడించిన హిట్లర్ భయస్థుడు అనడానికి ఉదాహరణ, వాడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అదేమిటి మరి, అంత వీరుడు ఆత్మహత్య ఎందుకంటే చేసుకోవడం, ఏ భారతీయ వీరుడు ఆ పని చేయలేదు, యుద్ధంలో చనిపోయాడు. కానీ వాడిని ఎవడు చంపేస్తాడో అనే భయం వేసినప్పుడు వాడిని వాడే కాల్చుకున్నాడు. అంటే నువ్వు భయస్థుడువా వీరుడువా? అంచేది ఎప్పుడు దండయాత్ర చేస్తున్నాడు, అనవసరంగా దాడి చేస్తున్నాడు, రౌడీయిజం చేస్తున్నాడు అంటే వాళ్ళు భయం ఉంది కాబట్టి చేస్తున్నాడు, మనం భయపడక్కల. వాడిని భయపడితే సరిపోతుంది. వాడు మాటలకు మనం భయపడిపోక్కలేదు. ఎక్కడ వాడు ఫోన్ చేయగానే బెదిరిపోయి వాడు అన్నదంతా డబ్బులు పంపించక్కల, మంచిది అని చెప్పడమే ఎక్కడ. మనం సిద్ధంగా ఉండమే దానికి, లేకపోతే ఎంతమందికి లొంగుతావు. అఖండల భీతివో మారిది. అఖండ ధర తలమెల్ల ఎలరా కుండిన ఎలిరా ఘనులు. మొత్తం భూమండలాన్ని అంతటిని పరిపాలించడం చేత కాకపోయినా సరే పరిపాలించేశారయ్యా. ఎలా పరిపాలించారు, గుండెల కుంపటి పెట్టినట్లుగా ప్రతివాడు గుండెల మీద ఓ కుంపటి పెట్టారయ్యా అని ఇప్పుడు అంటుంది. స్వేచ్ఛగా పుట్టి తల్లియుడు స్వేచ్ఛగా నవ్వులదేలి, పాలకై స్వేచ్ఛగా ఏడ్చి జీవితపు స్వేచ్ఛలనెనడు కోల్పోయి, ఏ ఇచ్ఛల చేత మానవునకు ఈ గతి దుస్థితి కలిగి, రాజ్యలక్ష్మీచ్ఛవి వీనిని ఎదరికి చేర్చునో, ఏ గతి మార్చివేయును. అసలు కవి బోళ్ళు కావ్యాలు రాసావు కదా, బోళ్ళు కావ్యాలు చదివేవు కదా, నాకు అనుమానంగా ఉందయ్యా. మనిషి స్వేచ్ఛగా పుట్టాడు కదా, తల్లి ఒళ్ళో స్వేచ్ఛగా ఆడుకున్నాడు కదా నవ్వుతూ, తల్లి వాడిని హింసించలేదు కదా. ఈ హింస ఎక్కడ నేర్చుకున్నాడు? తల్లి పాలిచ్చింది కానీ హింసించలేదే. ఎప్పుడు పాలు కావాలంటే అప్పుడు స్వేచ్ఛగా ఏడ్చి ఏడిపించుకుతున్నాడు తల్లి. వీడు ఏడవగానే తల్లి పరిగెత్తుకొచ్చేసింది. తల్లియుడి స్వేచ్ఛగా నవ్వులదేలి, పాలకై స్వేచ్ఛగా ఏడ్చి జీవితపు స్వేచ్ఛలనెన్నడు కోల్పోయి. అసలు జీవితంలో మనిషి స్వేచ్ఛగా పుట్టాడు, స్వేచ్ఛగా తల్లి ఒళ్ళో పెరిగాడు, నవ్వుతూ పెరిగాడు. ఆ తల్లి నవ్వే విధంగా పెంచింది. నవ్వినప్పుడల్లా నా నవ్వులు చందమామ, నా నవ్వులు చందమామ అని పొగిడింది కదా. మాయయ్య క్షీరాబ్ధిశాయి ఏ కాకున్న నోటిలో ఈ పాలను రగలేమి,
శిశువు మీద పద్యాలు రాస్తాడు మహానుభావుడు కరుణశ్రీ జంజాల పాపయ్య శాస్త్రి గారు. తల్లి అనుకుంటుంది పిల్లాన్ని, మా వాడు మహావిష్ణువు, అదేమిటమ్మా అలా అంటున్నామంటే, ఆ నోట్లో నొరగలు చూడండి, పాల నొరగలు ఎవరికుంటాయి? విష్ణువుకు ఉంటాయి, మళ్ళీ మా వాడుకున్నాయి ఇంతటి. మాయయ్య క్షీరాబ్ధిశాయియే కాకున్న నోటిలో ఈ పాల నొరగలేమి. నోట్లో పాల నొరగలు ఉన్నాడు, అవన్నీ విష్ణువుకు ఉంటాయి, మళ్ళీ మా వాడుకున్నాయి. పోండాయి, మా వాడిని ఏమనుకుంటున్నారు మీరు? తల్లి ప్రేమ అలా ఉంటుంది. ప్రతి తల్లి తన కుమారుణ్ణి విష్ణువుగా, శివుడుగా, బ్రహ్మగా భావిస్తుంది కదా. అలా పెరిగాడు మనిషి, అలా పుట్టాడు, అలా పెరిగాడు, అలా నవ్వుతూ పెరిగాడు. వీడికి హింస ఎక్కడి నుంచి వచ్చింది? తల్లి చెప్పదే, తండ్రి చెప్పడే. ఎందువల్ల ఇలా మారుతున్నాడు? వయసు మీరేసరికి ఇతరుల్ని జయించాలి, ఇతరుల్ని అదుపులో పెట్టాలి, తొక్కేయాలి, ఈ ఆలోచన ఎందుకు వస్తుంది అసలు? జీవితపు స్వేచ్ఛలనడు కోల్పోయే, పోని ఇతరుల్ని హింసించడం అనేటువంటి భావన వల్ల వాడు చేసే పనుల వల్ల వాడేమన్నా బాగున్నాడా? లేదయ్యే. పాండవుల్ని వనవాసానికి పంపాడు. 13 ఏళ్ళు దుర్యోధనుడు సుఖంగా ఉన్నాడని మనం అనుకుంటాం, పొరపాటు మాట. ఒక్క క్షణం కూడా వాడు సుఖంగా లేడు. ఏ రాత్రి వాడికి నిద్ర పట్టలేదు. ఇంత అవమానానికి గురైనా, పచ్చగడ్డి మీద పడుకున్నా, పాండవులకి ద్రౌపదికైనా తర్వాత చూద్దాం లేని నిద్ర పట్టిందేమో కానీ వాళ్ళకి పట్ల. ఎందుకంటే వీడు తర్వాత చూడడానికి ఓ డేట్ పెట్టుకున్నా. మనకు కూడా ఎప్పుడైనా దుఃఖాలు, సమస్యలు, కోపాలు వచ్చాయనుకోండి, ఓ డేట్ పెట్టుకోవాలి. నిజమే, నాకు చాలా కోపంగా ఉంది, కానీ ఇప్పుడు ఏం చేయలేని వాడిని, ఎందుకంటే వాడు అధికారంలో ఉన్నాడు, లేకపోతే ఏదో వాడికి జబ్బు ఉంది, ఏదో వాడు వేరే చోట ఉన్నాడు, వాడు విదేశాల్లో ఉన్నాడు, రావాలి కదా. ఇప్పుడు వాడిని ఏదో చేయడం కోసం మనల్ని అనలాడాలంటే బోడు ఖర్చు ఇక్కడ. పైగా అక్కడ కుదరదు, మన వీధిలో కుదిరినట్టుగా అక్కడ కుదరదు. అంచేత వాడు వచ్చే వరకు మనం ఓపిక పట్టాలా వద్దా? అటువంటిప్పుడు ఓపికగా ఉండాలంటే ఏం చేయాలో తెలుసునండి? మనస్సును అదుపులో పెట్టుకుని ఇంకా ఆ విషయం తలుచుకోకూడదు. ఒక కాగితం తీసుకుని డైరీలో, పాకెట్ డైరీలో, పలానా వాడు వచ్చాక జనవరి 14 ఇది సంక్రాంతి నాడు వేసేస్తా అని వేసుకో. జనవరి 13 వరకు ఆ విషయం ఆలోచించుకో, సుఖంగా ఉంటావు. పైగా ఈలో ప్రయోజనం ఏమిటంటే జనవరి 11, 12 వాడిని ఎవడో వేసేయచ్చు. నమశివాయ, కాగల కార్యం గంధర్వులు తీర్చారు. మన్నింత క్షోభ పెట్టిన వాడు ఇంకెవరిని పెట్టడా? పెట్టే ఉంటాడు. వాడు వేసేయచ్చుగా, మన చేతికి మట్టట్లేదు, వాడు వెళ్ళిపోయాడు. ఇది జయించే విధానం, కోపాన్ని జయించే విధానం. దాన్ని వాయిదా వేయి. అంతేగాని రాగా ఇలా కొట్టుకుంటే ఈ బదలైపోయింది, ఇక్కడ అర్థం వచ్చింది. ఎప్పుడు ఆ కక్షలు, కోపాలు ఒకవేళ మనస్సుని కమ్మేస్తే వాయిదా వేయచ్చు. పనులు వాయిదా వేయకూడదు, ఆలోచన వాయిదా వేయాలి. మనం ఒత్తిడికి ఎందుకు లోనవుతామంటే పని వాయిదా వేస్తాం, ఆలోచిస్తూ కూర్చుంటాం. అందుకే స్ట్రెస్. పని చేసి ఆలోచన వాయిదా వేయి. ఆలోచించడానికి ఒక సమయం పెట్టుకో కావాలంటే. ఈ సమయంలో పెట్టుకో, ఆలోచించు. ఏమైనా దొరికితే దొరుకుతుంది. మనం ఎక్కడ మోసపోతున్నామంటే పని వాయిదా వేసేస్తాం, ఆలోచిస్తూ కూర్చున్నాం. పని చెడిపోయింది, ఈ పని భారం ఎక్కువైంది, రేపటికి 2 రోజులు పని చేయాలి, మళ్ళీ ఈ ఆలోచన ఎలాగూ తప్పదు. అంతకంటే మొండిగా, బండగా ఆలోచననే వాయిదా వేసి ఏమైనా సరే అలారం పెట్టుకుంటాను, అది అయ్యాక చూస్తాను ఈ విషయం, అంతవరకు ఈ పని చేస్తాను చేసి పరమేశ్వరుడు తప్పనిసరిగా సహకరిస్తాడు. అన్నమాచార్య కీర్తన. తనంత తాను రకుంటే దైవము తోడవును, కినిసిత బదరితే కిందు మీదవును. తనంత తాను రకుంటే దైవము తోడవును, కినిసిత బదరితే క్రిందు మీదవును. అన్నమాచార్య కీర్తన. దేవుడికి అప్పగించు నీ కోపాన్ని, నీ కక్షని. గణపతి దగ్గర చెప్పు, ఓ అట్టిపండు అక్కడ పెట్టే, ఆయన చూసుకుంటాడు. మళ్ళీ ఆలోచించుకో, మళ్ళీ వినాయక చవితి నాడు ఆలోచించు. ఏమయ్యా కాలేదని అడుగు, ఏం పర్వాలా, తొండం పట్టుకుని అడుగు. అడిగే హక్కుంది, మనం చెప్పాం కదా. అంతవరకు ఆలోచించుకో. ఖచ్చితంగా గణపతి మనం చిత్తశుద్ధి కలిగిన వాళ్ళమైతే, మనకి నిజంగా అన్యాయం జరగడం ఖాయమే అయితే తప్పనిసరిగా తీరుస్తాడు. ఎతో ధర్మస్తతో చేయక. కానీ మనం కల్పించుకుని మనమే ఈ ప్రయత్నాలు చేస్తే ఆయన నాకెందుకో ఉండ్రాళ్ళు తింటూ కూర్చుంటే సరిపోతుంది, వాడు ఏళ్ళో చూసుకుంటున్నాడు, చూసుకొని అంటాడు. ఆయన మీద భారజాల భారం. మరి దైవం ఉన్నది దేనికండి? ఇంకా దైవం మీద భారం అంటే ఇదే. అప్పుడు అనారోగ్యాలు రావు. కోపాలు, ఉద్వేగాలు, రోగాలు ఏమున్నా అనారోగ్యాలు రావండి. దైవం భారం దైవుడి మీద వేసేసాం. ఇక్కడ మనం చేయగలిగింది ఏం లేదని తెలుసు, ఉంటే చేద్దాం, లేనప్పుడు ఎందుకు దుఃఖం? అందుకని ఎప్పుడు కోల్పోయాడు? రాజ్యలక్ష్మి చెవివీని నేదరికి చేర్చునో ఏగతి మార్చివేయును. ఈ రాజ్యకాంక్ష అనేది మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళిపోతుందో, ఏం చేస్తుందో. అందుకని ఇప్పుడు చెబుతోంది తరంగం కవి. లోకంలో కులభేదాలు ఉన్నాయంటారు, మతభేదాలు ఉన్నాయంటారు,
జాతి భేదాలు ఉన్నాయంటారు, ప్రాంతీయ భేదాలు ఉన్నాయంటారు, స్త్రీ పురుష భేదాలు ఉన్నాయంటారు. లేవయ్యా, అవన్నీ అబద్ధాలు. రెండే భేదములు లెక్కకు వచ్చును లోకమందు. రెండే భేదాలు ఉన్నాయి, మిగిలినవన్నీ నాటకం మాటలు. ఈ రెండిటి కోసమే కులాన్ని, మతాన్ని, ప్రాంతాన్ని, స్త్రీ పురుష భేదాన్ని సమస్తం వాడుకుంటారు. ఏమిటా రెండే భేదములు లెక్కకు వచ్చును లోకమందు, డబ్బుండుట లేకపోవుట, ఏదో అధికారము వెల్గబెట్టుట, ఆ బండల కాలి కింద పడి బానిసగా బతుకిచ్చుట అన్న ఈ రెండే ప్రపంచము నడుపు లేవనురాగముల ఆత్మబంధముల్. పదవి కావాలంటాడు, తనకు కావాలని అడగడు. మా కులం వాళ్ళకి తగిన ప్రాతినిధ్యం లేదండి. కులం వాళ్ళకంటే ఈయనకని అర్థం. ఇక్కడ ఆయనకు ఒక్కడికి పదవి ఇవ్వగానే అయిపోయినట్టే. ఇంకా మిగిలిన వాళ్ళందరూ పోవచ్చు. వాళ్ళ చేత ఓట్లు వేయించుకుంటాడు. కొందరికి మతం, ఇంకొందరికి ప్రాంతం. మా ప్రాంతానికి తగిన ప్రాతినిధ్యం ఉండొద్దండి. జిల్లాకు మంత్రి పదవి. మంత్రి పదవులు జిల్లాలను బట్టి, కులాలను బట్టి ఇస్తారు, సమర్థతను బట్టి ఇవ్వాలి. రామాయణంలో చెబుతాడు, రాముడు చెబుతాడు మంత్రి పదవులు ఎవరికి కావాలి, జితేంద్రియులకు ఇవ్వాలని చెప్పాడు. వాడు ఇంద్రియాలను జయించండి, చూసుకోలేతే ఇవ్వద్దని చెప్పాడు. అందుకని ఏదో సామాజిక న్యాయం అంటాం, కులం అంటాం, మతం అంటాం, ప్రాంతం అంటాం. దీని ప్రకారమా? వాడు దానికి అరు కూడా కాదా? అందువల్ల ఎలా ఉందో చూస్తూనే ఉన్నాం. అక్కడ మనిషి దృష్టి ఎలా ఉంటే డబ్బు ఉండడం లేకపోవడమే అదే భేదం అండి. డబ్బు ఉంటే వాడు ఏ కులమైనా పర్వాలేదమ్మా. తక్కువ కులం ఎక్కువ కులం ఉండదు. డబ్బు ఉన్నవాడు ఎక్కువ కులమే. వాడికి హాయిగా వాడికంటే పై కులం వాడు వాళ్ళ పిల్లని చేసుకుంటారు, పిల్లని ఇస్తారండి. డబ్బు ఉంటే చాలు. ఇక్కడ చూస్తూనే ఉన్నాం. అంతే కదా, అధికారంలో ఉన్నాడు అనుకోండి, అబ్బాయి ముందే ఇచ్చేస్తారు. ఆయన మంత్రి ఏ కులమైతే ఆయన మంత్రి కాకుండా మామూలు వాడైతే కులాంతరంలో చేసుకుంటాం, అప్పుడు వచ్చేస్తున్నాడు. అంచేతన సాగర ఘోష కవి చాలా నిష్పక్షపాతంగా చెబుతున్నాడు, మొహమాటం లేకుండా. రెండు భేదాలు ఉన్నాయి కవి, అనవసరపు మాటలు చెప్పొద్దు మీరు. కులాలని, మతాలని, ప్రాంతాలని, జాతులని, చివరికి స్త్రీ పురుష భేదం కూడా ఏమీ లేదు, మీరు సృష్టిస్తున్నారు అనవసరంగా. రెండే భేదములు లెక్కకు వచ్చును లోకమందు, డబ్బుండుట లేకపోవుట. డబ్బు ఉండడం లేకపోవడం అదొక భేదం. రెండోది ఏదో అధికారము వెల్గబెట్టుట, ఆ బండల కాలి కింద పడి బానిసగా బ్రతుకిచ్చుట. ఏదో అధికారంలో ఉండడం, లేకపోతే మరొకడు వాళ్ళ కాలి కింద బానిసగా బతకడం. ఇంతే ఉన్నాయి. డబ్బు ఉండడం లేకపోవడం, అధికారం ఉండడం లేకపోవడం. మీరు ఏ సంఘటన, ఏ గొడవ ఎందుకు జరిగిందో ఆలోచించారు. ఒకటి డబ్బు, లేదా రెండు అధికారం. ఈ రెండింటి కోసమే జరుగుతుంది. తప్పు చేసిన ఇందుకే, ఒప్పు చేసిన ఇందుకే. మరి ఇంకా కులమని, మతమని, ప్రాంతమని, ప్రాధాన్యమని ఏదో ఎందుకు చెబుతారండి? ఏమీ లేదు, నాటకం. ఈ రెండే ప్రపంచము నడుపు లేవనురాగముల ఆత్మబంధముల్. అనురాగం, ఆత్మబంధం ఇవన్నీ అంటామే మనం. అనురాగం, ఆత్మీయత అంతా ఒక బూటకం. ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం. పాత సినిమా పాట పక్కా నిజం. ప్రతి యుగంలో నిజం, ప్రతి దేశంలో నిజం, ప్రతి వ్యక్తి జీవితంలో నిజం. అంచేత మన నాటకం ఏదో మనం వాడేసి మనం వెళ్ళిపోవడమే. ఈ జీవితాన్ని గెలవాలంటే మన డ్రామా ఏదో మనం వాడేయాలి, మన డైలాగులు ఏవో మనం చెప్పేయాలి. చెప్పేటప్పుడే అనుకుంటూ ఉండాలి. తెలుగులో అంటారంతే. తల్లి పిల్లాడిని ఉయ్యాల్లో పడుకోబట్టి ఈ అంటుంది, అంటే ఏం లేదురా మాయా పడుకో అని. చిన్నప్పుడే నేర్పారు మనకి. తెలుగు తల్లి అంత గొప్పది. ఈ అంటే ఏం లేదురా అమ్మ పడుకో మాయా. పెద్ద అయితే నీకే తెలుస్తుంది. మీ నాన్నతో నేను పడ్డంలా అలాగే అంటుంది. నేర్పేశారు చిన్నప్పుడు. ఎంత మాయ ఇది. మీ స్పష్టమండి. మొత్తం సృష్టి అంతా వాంగ్మయం నుంచి వచ్చింది. వాంగ్మయం ఎక్కడి నుంచి వచ్చింది? ఐవన్ ళక్ ఏవోంగ్ అయౌచ్ హయవరట్ లన్ మహేశ్వర డమరకం. ఇది మహేశ్వరాణి సూత్రాన్ని వ్యాకరణంలో ఉన్నమాట. శివుడు డమరకంలోంచి మొత్తం వాంగ్మయం వచ్చింది. వాంగ్మయం నుంచి సృష్టి వచ్చింది. మరి డమరకం ఏముంటుందండి? ఏం లేదని అంటుంది ఇక్కడ. ఆ రహస్యం అర్థమైనా తెలుస్తుంది ఇక్కడ ఏమి లేదని. ఊరు లేని దానికోసం మనం తాపత్రయ పడిపోతున్నాం అంతే. అది తెలిసినవాడు సుఖంగా ఉంటాడు. అంటే ఈ రెండు తప్పితే ఇంకేం లేవయ్యా. కానీ కవి మనుషులు కలిసి ఉండలేరయ్యా. కలిసి ఉండగలిగితే ఎంత అదృష్టమో తెలుసా. కలిసి బ్రతుకుటన్నన్ కల్పవృక్షం పునీడన్ లలితవల్లి లాలితోత్సంగమౌగా చలిత మృదుల డౌలా సాంధ్య విన్యాసమౌగా ఫలితమలతియౌనా పద్య సద్యో విధాన. ఇది విశేషమైన ఛందస్సు. మాలిని అంటారు దీన్ని. మామూలుగా తెలుగులో బాగా కావ్యాలు రాసేవాళ్ళందరూ 8 ఛందస్సుల్లో రాస్తారు.
ఉత్పలమాల, చంపకమాల, మత్తేభం, శార్దూలం, తేటగీతి, ఆటవెలది, కందం, సీసం. ఈ 8 మామూలుగా ఉంటాయి. ఇవి కాకుండా సాగర ఘోష కవి ప్రత్యేకంగా ఇంకా 16 ఛందస్సులు ఎంచుకుని మొత్తం 24 ఛందస్సుల్లో ఈ కావ్య నిర్మాణం చేసి. ఎందుకంటే ఇక్కడ ఉయ్యాల ఊగినట్టుగా చెప్పాలి. కలిసి బతకడం అంటే ఎలాంటిదో తెలుసా? కల్పవృక్షం పునీడన్ లలిత లలిత వల్లీ లాలితోత్సంగమందున్ చలిత మృదుల డోలా సాంధ్య విన్యాసమౌగ ఫలితమలతి యౌనా పద్య సద్యో విధాన. కలిసి బతకడం అంటే అట్ల తద్దినాడు సాయంత్రం కల్పవృక్షపు నీడలో అక్కడి నుంచి సహజంగా కిందికి పాకిన తీగెల ఉయ్యాల్లో అమ్మాయిలు ఉయ్యాల ఊగడం అయ్యా. కలిసి బతకడం అంటే అంత అందంగా ఉంటుందయ్యా. అది భావన. ఆ ఉయ్యాల ఊగిన పద్యాన్ని రాయాలంటే ఉత్పలమాల, చంపకమాల పనికిరావు. మాలిని చూసుకున్నాడు. ననమయయా అని గణాలుంటాయి. లఘు నగణం 3 లఘువులు, మళ్ళీ నగణం 3 లఘువులు, మళ్ళీ మగణం 3 గురువులు, మళ్ళీ యగణం 2 లఘువులు 1 గురువు, మళ్ళీ యగణం 2 లఘువులు 1 గురువు. 9వ అక్షరం యతి. ప్రాస నియమం మామూలే. అన్ని 2వ అక్షరం అన్నింటిలోనూ ఒకటే ఉండాలి. అందుకే కలసి అనే లకారంతో మొదలుపెట్టాడు. లా లీ లా లా అలాగే ఉంటుంది. ఆ నియమాలన్నీ పాటిస్తున్నాయి. అందుకోసం వేరే ఛందస్సులు చూసుకుని ఎక్కడ ఏ నడక ప్రకారం ఏ ఛందస్సు అవసరమో అక్కడ ఆ ఛందస్సు వాడాడు. ఊరికే ఏదో లెక్క కోసం నేను ఒక 100 ఛందస్సుల్లో రాశాను గొప్ప చెప్పుకోవడానికి కాదు. అలా చేసినవి ఉంటాయి. అన్ని ఛందస్సులు వాడాలి అంటే అది సందర్భానికి తగిన లయ కాకపోతే దెబ్బతింటుంది పద్యం. అక్కడ ఒక భయంకరమైన యుద్ధాన్ని వర్ణించేటప్పుడు శార్దూల పద్యం రాయాలి. అంతేగాని యుద్ధం ఎట్లు జరుగుచుండే ఒక్కబట్టి చూడుమా దిక్కుమాలిన పద్యం అంటారు దీన్ని. యుద్ధం అలా ఉండకూడదు. అలా తలెత్తినట్టే ఉండాలి. అక్కడ ఏనుగు తొండం ఎత్తినట్టు ఉండాలి, సింహం గర్జించినట్టు ఉండాలి. అంటే శార్దూల పద్యం. మలాలంకృత కంఠమా పలుకుమా మత్తేభ శార్దూలముల్ వెలాసోభి సముద్రమా పలుకుమా విశ్వప్రతాపోర్ం కుర్యుమా విశ్వప్రతాపోర్ములన్ జ్వలాకీలితమేఘమా కుర్యుమా చండ ప్రచండాగ్నులన్ లీలావిష్కృత రూపమా కథనవల్లీలాస్యముంజేయుమా. ఈ ఆశ్వాసం ప్రారంభంలో వచ్చి తరంగం నీరసంగా ఉంటే కవి అంటాడు, మలాలంకృత కంఠమా పలుకుమా మత్తేభ శార్దూలముల్. ఓ దండ పట్టుకొచ్చి ఆ తరంగం మెళ్ళలో అంటే కౌగులించుకుంటాడు దగ్గరికి తీసుకుని. అదే దండ. పలకవయ్యా, సభలో నీకు దండ వేశారు, ఉపన్యాసం ఇయ్యాలయ్యా, అలా కూర్చుంటావేటి నీరసంగా, మత్తేఫాలు శార్దూలాల్లో పలుకని. వేలాశోభి సముద్రమా విసురుమా విశ్వప్రతాపోర్ములను. వేలతో శోభించే సముద్రంలా ఉన్నావు అతివేలంగా. ప్రతాపం నీవు కెరటాల ఊర్మి అంతా చూపించి, కెరటాల ప్రతాపం అంతా చూపించు. జ్వలాకీలిత నేత్రమా కురియుమా చండ ప్రచండాగ్రుణన్. ఆటంబాంబు గురించిన కథ కదా. అందుకని చండ ప్రచండాగ్రులు ఏమున్నాయో అవి కురిపిల్చవయ్యా, నేను సిద్ధంగా ఉన్నాను. లీలావిష్కృత మేఘమా కథన వల్లీలాస్యముంజేయుమా. నీ కథ చెప్పమ్మా అనడానికి ఎంత చెప్పా. అక్కడ శార్దూలమే వాడాలి. ఇక్కడ ఇది ఉయ్యాలు ఊగినట్టుగా ఉండాలి. ఇది అట్ల తద్ది ఉయ్యాల. పైగా అమ్మాయిలు చాలా సహజంగా చెట్లకుండే తీగలు సహజంగా ఉండి ఇంక వేరే ఏం వేయరు, అందులో కూర్చుంటారు, సన్నగా ఉంటారు కదా. అందుకని ఆ ఉయ్యాల పద్యం ఇది. కలసి బ్రతుకుటన్నన్ కల్పవృక్షం పునీడన్ లలిత లలితవల్లీ లాలితోత్సంగమందున్ లలిత లలితవల్లీ లాలితోత్సంగమందున్ చలిత మృదుల డోలా సాంధ్య విన్యాసమౌగా ఫలితమలతి యౌనా పద్య సద్యో విధాన. కలిసి బతకడం అంటే కల్పవృక్షపు నీడలో సహజంగా చెట్ల నుంచి కొమ్మల నుంచి కిందికి పాకినటువంటి తీగల ఉయ్యాలలో సరదాగా ఊగడం అయ్యా. అది మృదుల డోల. అమ్మాయిలు ఊగుతున్నారు కాబట్టి మృదువైన ఉయ్యాల. ఫలితం అలతయవునా, దాని ఫలితం సామాన్యమైందా. పద్య సద్యో విధాన. ఇది అవధానికి సంబోధన. నువ్వు అవధానివుటి కదా, అప్పటికప్పుడు పద్యాలు చెబుతావుటి కదా అని. ఫలితం అలతయవునా పద్య సద్యో విధాన. అంత గొప్పదయ్యా. కానీ కలసి వసించుడన్న కలకాలము కష్టము, కన్నులందెవో నలకలు తప్పవు, అవి సహనంబున దృక్పథ మార్పకుండగా తొలగ గజనీయగావలెను తొందరకూడదు.
కలసి వసించుడన్న కలకాలము కష్టం కన్నులందెవో నలకలు తప్పవు అవ్వి సహనంబున దృక్పథమర్పకుండగా తొలగగజేయగా వలయు తొందర కూడదు కాని మానవులు సలసలకాగు నెత్తుటి సరస్సులు నెత్తుటి సరస్సులు ఇయ్యది ఇయ్యకుందురా. ఇవాళ ఉమ్మడి కుటుంబాలు ఎందుకు పోయాయో అర్థమవుతుంది. కలసి వసించుటన్న కలకాలము కష్టము, చాలా కష్టమయ్యా. మనుషులు ఒప్పుకోరు, ఎవళ్ళ అహంకారాలు వాళ్ళకు ఉంటాయి. కలిసి తిందాం, కలిసి మాట్లాడుకుందాం అనుకోరు. ప్రతి మాటలోనూ మనం ఎలా మొదలు పెట్టగానే అవతల వాళ్ళు మొదలెట్టేస్తారు. ఎందుకని? ఈ మాటల వల్ల వీడేదో పెద్దవాడు అవుతున్నాడు, వీడికి అడ్డంగా నేను మాట్లాడా. అసలు మనకి వినే లక్షణం లేదు, మాట్లాడడం తప్ప. ఒక నలుగురు కూర్చున్నారంటే ఒకళ్ళ మించి ఒకళ్ళు మాట్లాడతారు. దూరంగా ఉన్న చిన్నపిల్లాడు ఉంటే వాడికి ఏం అర్థమే కావదు. టీవీలో చర్చల్లాగే ఉంటాయి. టీవీలో చర్చలు జరుగుతాయి చూడండి, పొద్దున్న రాజకీయ చర్చలు, ఎవడు ఇంకోటి మాట్లాడినవాడు. ఎందుకంటే వాడికి అవకాశం ఇస్తే వాడిదే న్యాయం అని అనుకుంటారేమో అని వీడికి బెంగ. మాటలను బట్టి న్యాయాలు ఉంటాయండి. ముందు ఎదుటివాడు మాట్లాడేది వినాలి కదా, వినడు. అదే ఇక్కడ కలిసి వసించుడన్న కలకాలము కష్టము కన్నులందెవో నలకలు తప్పవు. ఉమ్మడి కుటుంబాల్లో వచ్చే కష్టాలు, జాతుల మధ్య వచ్చే కష్టాలు ఎటువంటివంటే కళ్ళల్లో నలక. మహాకవి నారాయణ రెడ్డి గారు అంటాడు, కంటిలో నలుసు తీయాలంటే కనుగుడ్డు పెరికి వేయాలా, ఇంటిలోన అరమరికెలు ఉంటే ఇల్లెక్కి కూయాలా అంటాడు. కంటిలో నలుసు తీయాలంటే ఏం చేయాలి? చాలా జాగ్రత్తగా, అసలు కొంతమంది అయితే చాలా తెలివిగా నాలికతో తీస్తారు దాన్ని. నాలికతో. భర్త కంటిలో నలకుంటే భార్య నాలికతో తీస్తుంది. చాలా చమత్కారంగా. అసలు ఆ స్పరిశే అద్భుతం. అంటే అంతే మరి. నాలుక ఎంత మెత్తగా ఉంటుంది, కనుగుడ్డ ఎలా ఉంది, సరిపోతుంది దానికి. నువ్వు ఏది పెట్టినా గుడ్డపీలకు కూడా పెట్టకూడదు, ప్రమాదం అది. నాలుకే దానికి సరైనది నిజం చెప్పాలంటే. మరి ఎంగిలనుకుంటే కుదరదు. అందుకే భార్యాభర్త అన్నారు. తల్లి పిల్ల ఎవరైనా పర్వాలా. అంత సున్నితమైన కంటికి అందులో నలుసును తీయాలంటే అంతకంటే సున్నితమైన నాలుకనే వాడాలి. లేదు అది బయటికి రావడానికి ఎవరు రకరకాల ఉపాయాలు చేస్తారు. అందుకని అలా పెట్టి కిరికేరు. కనుగుడ్డు పెరికేస్తామా? ఉమ్మడి కుటుంబాలు కూడా అంతే. కంటిలో నలుసు తీయాలంటే కంటిలో నలకలు తప్పవు అవి సహనంబున దృక్పథ మార్పకుండగా తొలగగజేయగా వలను. కంటి చూపు పోకుండా తీయాలి. నలక తీస్తామని చెప్పి దబనం పెడితే అలాగా తొలగగజేయగా వలి. తొందరకూడదు. అలా చేయాలంటే తొందర పనికిరాదు. ఎవరికి ఎప్పుడు ఏ మాట చెప్పాలో అప్పుడు చెప్పాలి. తల్లికి భార్యకి మధ్యలో మగవాడికి ఏదైనా ఇబ్బంది వస్తే తల్లితో మాట్లాడేటప్పుడు భార్య లేకుండా చూసుకోవాలి. భార్యతో మాట్లాడేటప్పుడు తలుపు వేసేయాలి, తల్లి లేకుండా చూసుకోవాలి. ఎవరికి చెప్పేది వారికి చెప్పాలి, సర్దేసుకోవాలి. ఇవన్నీ డైలాగులే అంతే. ఎవరన్నా అంటే ఒకళ్ళు అండమే అక్కడ ఏం లేదు బో అంతే. లేకపోతే నడవదండి సంసారం ఎక్కడ. నాకు ఖచ్చితంగా కొండ బద్దలు కొట్టడం వేదిక మీద కొట్టమని నా దమ్ము లేదు ఎవడికి ఎక్కడ. ఇంట్లో నేడు కొండల బద్దలు కొట్టేది. సంసారంలో సత్యభాషణం కంటే సరస భాషణం చాలా ముఖ్యం. లేకపోతే సంసారం నిలబడం. ఎలా చెప్తే వింటారు, ఎలా చెప్తే దానికోసం ఆగాలి. ఓ సమయం కూడా చూడాలి. కాస్త ముందు ఆ కోపం తగ్గనివ్వాలి, కాస్త చల్లారాలి. అవసరమైతే కాస్త కాఫీ ఇవ్వాలి పట్టుకెళ్ళి, ఆయనకి ఇష్టం కాబట్టి. తర్వాత ఏదో నెమ్మదిగా అప్పుడు చెబితే చచ్చినట్టు వింటాడు. ఏమో ఇలా అనుకోలేదు అంటాడు అంతే. సరే నువ్వు చూసుకో అంటాడు. అయిపోయింది. అక్కడికక్కడే తోసుంటా అంటే అయిపోయినట్టే. సాయంత్రానికి కోర్టే. ఇదే కలిసి వసించుడన్న కలకాలము కష్టము కన్నులందెవో నలకలు తప్పవు అవి సహనంబున దృక్పథ మార్పకుండగా తొలగజేయగా వలియు తొందరకూడదు. కానీ మానవులు సలసలకాగు నెత్తుటి సరస్సులు అయ్యది ఇయ్యకుందురా. మనిషి ఎలాంటి వాడంటే సలసలకాగే నెత్తుటి సరస్సు. వాడు ఊరుకోలేడు. నేను ఎందుకు ఊరుకోవాలి? తెలుసుకుంటాను, ఇప్పుడు తెలుసుకుంటా. అంత కోపంతో ఉన్నప్పుడు ఏం తెలుసుకుంటావయ్యా? కాస్త కోపం తగ్గనీరాదా? కోపం తగ్గనీరాదా? 1000 పడగల నవలలో విశ్వనాథ్ వారు రాస్తారు. ధర్మారావుకి మీద ఆయన భార్య కోపం వచ్చిందట. ఆవిడేదో వంటింట్లో చప్పులు చేస్తాను. ఈయన అనుకున్నట్ట అవన్నీ మన్మధుని వింటి నారి ధ్వనులుగా నేను భావించునంటాడు. మన్మధుని విల్లు ఇలా లాగుతూ ఉంటే చప్పుళ్ళు ఉంటాయి. అవి ఆవిడ వంటింట్లో చేసే గరిటెల చప్పుడు అలా ఉంది. ఎందుకు భావించాడు? ఆవిడతో సంసారం నడవాలంటే అంతే. ఆ కోపంలో అక్కడికి వెళ్ళాడు అనుకో, గరిటె నెత్తిమి కొడుతుంది ఆవిడ. అది పెద్దదవుతుంది. ఇప్పుడు అసలు విషయం పోయింది, ఇది పెద్దదైంది. నన్ను కొడతావా అంటుంది. ఇంకా మగ ఆడ అన్నీ వచ్చేస్తాయి ఇక్కడ. ఇప్పుడు అంత వాళ్ళని ఏదో బాధ పెట్టే ఓ మాట అన్నాడు మొగాడు. వాళ్ళు కనీసం వంటింట్లో చప్పులు చేసే అధికారం కూడా లేదా?
చేసుకుంటారు కాసేపు వదిలే. చప్పుడైతే ఎందుకని మంచి సంగీత కచేరీలా ఉంది అంటే కాసేపటికి ఆపేస్తారు. వెధవ జోకులు అంటారు, వాళ్ళే రాజీకి వస్తారు. అయిపోయింది, ఒక మాటతో అయిపోయింది. ఇక్కడ వెధవ జోక్ అనేది ఏ సమాసమో తెలుసుకోవాలి. జోకు వెధవదా, వేసినవాడు వెధవా అని తెలుసుకోవాలి. వెధవ జోక్ అనేది విశేషణ పూర్వపద కర్మధారయమా లేదా షష్ఠీ తత్పురుషమా? అది మళ్ళీ గొడవ పెట్టుకోవచ్చు కావాలంటే, నన్ను వెధవ అంటావా అంతే. పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు, ప్రతిదానికి ఆపేయాలంటే ఆపేయచ్చు. ఇదే ఉపాయం అని ఇప్పుడు మొత్తం జాతులన్నిటికీ అన్వయించే. మీరు పరపరిపాలనని పారద్రోలి భారతీయులైనా ఎవరైనా మీ పరిపాలన తెచ్చుకున్నారు కదా. తేడా ఏమిటో చూడండి. పరపరిపాలనమందున పరులే శత్రువులు, పరపరిపాలనమందున పరులే శత్రువులు, స్వపరిపాలనమందున్ నరుడే పరుడయ్యను. స్వపరిపాలనమందున్ నరుడే పరుడయ్యను. అగో అరయ్యగ నిజమైన శత్రువు ఆత్మయే కాదా. మనిషికి శత్రువు తానే, వేరే శత్రువులు ఎవరూ మనకి లేరండి. శత్రుత్వం మిత్రత్వం అన్నీ మన భావనలోనే ఉన్నాయి. ఇది మన స్వాతంత్రం సహా అన్నిటికీ వర్తిస్తుంది. ఇతరులు మనని పరిపాలిస్తే ఏం చేస్తాడు, అగో వలసవాదులు వాళ్ళు పరిపాలించారు కాబట్టి ఇలా ఉంది అంట. మనం పరిపాలించినప్పుడు జరిగితే ఇది మామూలే, ఇంకా అవసరమైతే వాళ్ళనే కారణం చేస్తాం. ఇక్కడ మా చిన్నప్పుడు 9వ తరగతిలో ఒక వ్యాసం ఉండే, 6వ తరగతిలోనే ఆహార సమస్య. దాంట్లో మొట్టమొదటి మాట ఏముండేదంటే మాకు మాస్టర్ చెప్పేది, ఆహార సమస్యకు ప్రధాన కారణము దేశ విభజన. పాకిస్తాన్ను విభజించినప్పుడు పంజాబ్లో సారవంతమైన భూములన్నయో వారికి వెళ్ళిపోయినవి, అందువల్ల భారతదేశంలో ధాన్యములు లేవు. ఇది ఉండేది, మేము నమ్మేశాం. కానీ 75 ఏళ్లకు కూడా ఆహార సమస్య అలాగే ఉంది. ఇంకా పాకిస్తానేనా, ఇంకా పంజాబేనా? మరి దీనికి సమాధానం అండి. అప్పుడేదో మమ్మల్ని అభ్యపెట్టారు 6వ తరగతి పిల్లలం కాబట్టి అడగలేకపోయాం. ఇప్పుడు అడిగితే ఇంకా ఎన్నాళ్ళు చెబుతావు దేశ విభజన గురించి? ఇక్కడ కొత్త ప్రభుత్వం వచ్చిందనుకోండి, పాత ప్రభుత్వాలు నాశనం చేసేసారు దేశాన్ని, రాష్ట్రాన్ని. ఇది బాగుపడాలంటే 30 ఏళ్ళు వీడు దోచుకుంటాడు. ఇంకా మళ్ళీ వీడు చేశాక వాడు వస్తాడు. అందుకే ఇక్కడ చెబుతున్నాడు కవి స్పష్టంగా తరంగం రూపంలో, పరపరిపాలన మందున పరులే శత్రువులు, స్వపరిపాలన మందున నరుడే పరుడయ్యను. మన పరిపాలన మనం వచ్చాక కూడా ఏం బాగాలేమండి. అసలు విషయం ఎక్కడుంది? అరయగ నిజమైన శత్రువు ఆత్మయ కాదా. ఆత్మయ వక్ష్యాత్మనో బంధురాత్మయ వరిపురాత్మన భగవద్గీతలో చెప్పిన మాట. మనకి మిత్రుడు మనమే, మనకి శత్రువు మనమే. నిజమైన మిత్రులు కూడా ఎవ్వరూ ఉండరు. భార్య సహా, భర్త సహా, తల్లి సహా, తండ్రి సహా అందరూ ముందో వెనకో వెళ్ళిపోయేవాళ్ళే. ఎంత ప్రేమించినా మనల్ని మనం ప్రేమించుకోవలసింది. అలాగే మనకి శత్రువులు కూడా ఎవరో అనుకోవడం పొరపాటు. శత్రుభావనే శత్రుత్వం. వాళ్ళు ఒకవేళ శత్రుభావనతో ఉన్నా మనం ఎలా ఉండాలో అలా ఉంటే మనకి నిద్ర పడుతుంది. వాడికి పట్టకపోతే వాడి కర్మ. అదే సిద్ధాంతం. అందుకని ఎప్పుడూ అలాగే జరిగిందయ్యా. కాబట్టి యుద్ధాలు జరిగాయి అంటున్నారు కదా, మీ స్వాతంత్ర సంగ్రామం ఎలా ఉందో చెబుతానంటోంది. ప్రపంచం అంతటా బ్రిటిష్ వాళ్ళు ఆక్రమించిన మాట నిజమేనయ్యా. అందుకు మీరు అవకాశాలు ఇచ్చారు కదా బాగా. అందుకే కదా వాళ్ళు ఆక్రమించగలిగింది. అక్కడ సరిగ్గా సమయం వచ్చింది కాబట్టి అమెరికా స్వాతంత్ర సంగ్రామం, రష్యా స్వాతంత్ర సంగ్రామం, చైనా స్వాతంత్ర సంగ్రామం అన్నింటినీ సాగరఘోష కావ్యంలో విపులంగా ప్రస్తావించడం జరిగింది. మనకి సమయాభావం వల్ల అవన్నీ చెప్పలేం. మన గొడవేదో మనం చూసుకుందాం. మీ దేశానికి బ్రిటిష్ వాళ్ళు ఎందుకు రాగలిగారయ్యా? మీ పరిపాలన మీ రాజులు ఎందుకు సక్రమంగా చేసుకోలేపారు? మీరే అవకాశం ఇచ్చారు కదా. బట్టల మూటలెత్తుకొని బంగారు భూమికి నేగుదించి మీ పట్టపు రాజులను కలిసి భద్రత కోరిన వారే కోటలను గట్టిరి, సైన్య కుడ్యములు గట్టిరి, అయినది కానిదైన వేల్ పెట్టిరి, పెట్టిరి చిచ్చునంతకు మీదు గుట్టు కనిపెట్టిరి, అయినది కానిదైన వేల్ పెట్టిరి, పెట్టిరి చిచ్చునంతకు. బట్టల మూటలు ఎత్తుకుని వచ్చారండి వాళ్ళు ఇంత చేస్తే. అక్కడికి బట్టల మూటలెత్తుకొని బంగారు భూమికి నేగుదించి మీ పట్టపురాజులను కలిసి భద్రత కోరిన వారే. బట్టల వ్యాపారం కోసం వచ్చారా? మీరు వాళ్ళకి అవకాశం ఇచ్చారు, బాగానే ఉంది. వాళ్ళు ఏం చేస్తున్నారో చూడద్దా? ఈ రాణిగారికి ఒక పెద్ద 10,000 చీర, రాజుగారికి ఒక పెద్ద పంచి పెట్టగానే నీ ఇష్టం చేసుకోమన్నారు. ఇంకా అప్పటికి ఇప్పటికీ ప్రతి వ్యాపారం అలాగే ఉంటుందండి. ఎవడు దానికి కీలకమో వాడికి పెట్టేస్తాడు. ఓ పెద్ద బాగా ఫేమస్ అయిన వాళ్ళు ఉంటారు కదా, మా బోటిగాళ్ళు, మాకు పెట్టేస్తారు. మీరు దీని గురించి చెప్పండి అంటారు. మేము వాడి ఇచ్చిన 10 లక్షలు తీసుకోవడం చెప్పడం, మీరంతా మాయలో పడ్డాం.
గజానికి మీటర్కి తేడా తెలియదు నాకు. నేనేమో స్థలాలు ఏం కొనాలో చెప్తా. ఇంతకంటే అజ్ఞానం ఉందా? నేను చెప్పబట్టి మీరంతా అక్కడ కొంటారు. రేపు పొద్దున వాడు మోసపోతే అదిగో గరికపాటి వారు ఇంత పని చేశారు. అంచేత నీ పాపంలో నాకు భాగం ఉందా లేదా? ఇది ప్రముఖులందరూ దృష్టిలో పెట్టుకోవలసిన విషయం. ప్రకటనలు ఇచ్చే ముందు డబ్బు ఇచ్చిన ప్రకటన కూడా వృత్తి ధర్మం అనొద్దండి, వృత్తి అధర్మం అది. ఆ ప్రోడక్ట్, ఆ ఉత్పత్తి సరైనది కానప్పుడు ఎలా ఇస్తారు మీరు ప్రకటన? మీరు ఇచ్చారంటే బాధ్యత వహించాలి. అందుకే కేంద్ర ప్రభుత్వం ఏడాదిగా చట్టాలు మారుస్తోంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్. ప్రకటనలు ఇచ్చిన ప్రతి వాళ్ళు ఇరుక్కుంటారు. ఇక ముందు ఆ సంస్థ మోసం చేస్తే ప్రకటనలు ఇచ్చిన వాడు కూడా ఇరుక్కోవాల్సిందే. నువ్వు ఎందుకు ఇచ్చావు? నువ్వు డబ్బులు తీసుకుని ఇచ్చేయడమే. వాళ్ళు బట్టల వ్యాపారం వచ్చారు బాను, కానీ ఏం చేశారు? భద్రత కోరిన వారు ముందేమో వ్యాపారం అన్నారు, తర్వాత వ్యాపారాలు బాగా చేసుకుని మాకు ఇక్కడ దొంగల భయం ఎక్కువగా. బాబు వాళ్ళ దేశంలో దొంగలు లేరు, ఇక్కడ వాళ్ళు వచ్చిందే దొంగతనం కోసం ఇక్కడికి. మాకు రక్షణ కల్పించమంటే ఈ అమాయకపు రాజులు వీళ్ళ సైనికులను వాళ్ళకి కాపలా పెట్టారు. ఏమనాలి వీళ్ళని? ఎందుకంటే వీళ్ళ ఆవిడకి 10,000 చీర పెట్టాడు, ఈయనకి 10,000 పంచిపెట్టాడు. అది సమస్య. అంటే నీకు వ్యక్తిగతంగా లాభం జరిగితే సరిపోయింది, దేశం నాశనం అయింది. అప్పటికి ఇప్పటికీ నష్టం అలాగే జరుగుతుంది. వ్యక్తిగత లాభాలు దేశం పోయినా పర్వాలేదు. ఒక పెద్ద కాంట్రాక్ట్ కావాలంటే ఆ నాయకుడికి ఎవరికో ఏదో ఇచ్చేస్తారు కాంట్రాక్ట్. అయితే వాడు సిమెంట్ ఏడు ఇసుకేస్తాడు అక్కడ. ఇది మొత్తం అప్పటి నుంచి ఎప్పటి వరకు ఒకటే బాధ. కోటలు కట్టారు, సైన్య కుడ్యములు కట్టిరి. మామూలు గోడ కాదండి వాళ్ళు కట్టింది, సైనికులతో గోడ కట్టించారు. చివరికి ఏం చేశారు వాళ్ళు? మీ సైనికులు నమ్మదగినట్టుగా లేరండి, వీళ్ళకి ఇండియన్స్ హ్యావ్ నో డిసిప్లిన్. ఎంత అవమానం అండి! ఇండియన్స్కి డిసిప్లిన్ లేదండి, మేము నమ్మలేకపోతున్నాం. బ్రిటిష్ నుంచి సైనికులు తెప్పించారు. అలా అప్పుడు కూడా చూస్తూ ఊరుకున్నారు మనవాడు. బాగుంది, వాళ్ళ రక్షణ కోసం వాళ్ళు తెచ్చుకోరు ఏమిటి? గ్రహించద్దా దేశానికి ఏం జరుగుతుందో? మీది గుట్టు కనిపెట్టారు, మీ రహస్యాలన్నీ కనిపెట్టారు. ఈ రాజుకి ఇంకో రాజుకి పడదు, మధ్యలో చిచ్చెట్టారు. వాడికి సైన్యం పంపించారు, వీడిని ఓడింపజేశారు. వీడికి సైన్యం పంపించారు, వాడిని ఓడింపజేశారు. మేము సైన్యం పంపించాం కాబట్టి మీ రాజ్యంలో భాగం మాకిమ్మన్నారు. ఈ రకంగా మొత్తం ఆ సీతాచలం ఆక్రమించేశారు. శ్రీమద్ రమారమణ గోవింద. ఇది సాగరఘోష కవి బాధ. బట్టల మూటలెత్తుకొని బంగారు భూమికి నేగుదించి మీ పట్టపు రాజులను కలిసి భద్రత కోరిన వారే కోటలను గట్టిరి, సైన్య కుడ్యములు గట్టిరి, అయినది కానిదైన వేల్పెట్టిరి, మీదు గుట్టు కనిపెట్టిరి, పెట్టిరి చిచ్చునంతకు. ఎంత సంస్కృతిని నాశనం చేశారో తెలుసునండి. పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగని గోవుల సేవలు చేసి వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటన బొందు ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాజి పాలనన్. ఒక 300 ఏళ్ల క్రితం ఈ దేశం ఎలా ఉండేది అంటే ఆ ఊళ్ళో ఉండేటువంటి నేతగాళ్ళు నేసిన బట్టలే అందరూ కట్టుకునేవారు. ఆ ఊళ్ళో తయారు చేసిన కుమ్మరి కుండలే అందరూ వాడేవారు. ఆ ఊళ్ళో కమ్మరి తయారు చేసిన నాగళ్ళు, ఇనుప పనిముట్లు అందరూ వాడేవారు. ఆ ఊళ్ళో ఉండే పురోహితుడే అందరి ఇళ్లలోనూ పురోహితుడు. ఆయనకి వేరే ఊరెళ్ళే పని లేదు. ఈ ఊళ్ళో వారు ఎవరు వేరే పురోహితుని తెచ్చిపెట్టేవారు కాదు. కులవృత్తులను అలా కాపాడుకున్నారు. అదే ఇక్కడ తరంగం చెబుతోంది. ఎటువంటిది మీ భారతీయ జీవితం? పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి. ఇల్లాలు ఎలా ఉంటుంది ఈ దేశంలో? ఇల్లాలంటే 5ంటికి 4:30కి నిద్ర లేస్తుంది. అందరికంటే ముందు తాను స్నానం చేస్తుంది, ఉతికిన వస్త్రాలు కట్టుకుంటుంది. తులసి మొక్క దగ్గరికి వెళ్ళి నన్ను, నా భర్తని, పిల్లల్ని కాపాడమ్మా అని చుట్టూ ప్రదక్షిణం చేసి దండం పెట్టి అక్కడ దీపం పెడుతుంది. అదేయా ఈ దేశ సంస్కృతి. పూష వెలుంగులో, పూష అంటే ఆరిత్య సవిత సూర్య ఖగ పూషా గభస్తిమాన్. పూష అంటే సూర్యుడు. సూర్యుడు ఇంకా ఉదయించకముందే ఈ పని చేసేది ఇల్లాలు. తులసి మొక్కకు దోషులు యొగ్గి వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగా. నీ మగవాడు ఏం చేస్తాడు? వేదం చదువుతాడు లేదా వేదం వింటాడు. డొక్కశుద్ధి అవుతుంది వేదం చదువుతుంటే. ఎందుకని? త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వం ఇంద్రస్త్వం రుద్రస్త్వం విష్ణుస్త్వం బ్రహ్మత్వం ప్రజాపతి. అంటే నాభిలోంచి వచ్చింది వాయిస్, మళ్ళీ మొదపప్పు తినాల్సిందే, లేదా రాదు ఇక్కడ. అది అటువంటివి ఉంటాయి. అప్పుడు చదువుతాడు ఖచ్చితంగా. ఆ వేదం చాలు. ఇంక వేరే వేద విద్యార్థులు ఎవరు వేరే వ్యాయామాలు చేయాల్సిన అవసరం లేదు. వేదం చదవడం చాలు. ఇక్కడి నుంచి మొత్తం నాభిలోంచి వాయిస్ వచ్చి మొత్తం మింగేస్తుంటే వ్యాయామం ఎందుకే? వేరే అన్ని అవయవాలు కుదిపేస్తుంటాయి ఇక్కడ. అదే వేద నిర్ఘోషను డొక్క శుద్ధిగా గోవుల సేవలు చేసి ఆ పైన బ్రాహ్మణుడు ఆచారవంతులను కొడచకుండా ఆవు పేడ తీస్తాడు, శుభ్రం చేసుకుంటాడు, పాలు తీసుకుంటాడు. పాలేళ్ళు అందరికీ ఉంటారా ఇక్కడ?
అది మీ జీవితం. తులసి మొక్కకి పూజ చేస్తారు, గోవుల సేవ చేస్తారు, వేదం చదువుతారు, వేదం వింటారు. ఏమైపోయింది ఇదంతా? స్వయం పోషకమైన గ్రామములు, వేషములు, భూషలు, పాడి పంటలు, మీ వేషం కానీ, మీ బట్టలు కానీ, మీ ఆభరణాలు కానీ, ఆ ఊళ్ళో ఉండేటువంటి స్వర్ణకారులు తయారు చేసినవి ఆభరణాలు ధరిస్తారు. ఆ ఊళ్ళో స్వర్ణకారులు కాకుండా వేరే ఊరు స్వర్ణకారుల దగ్గర చేయించుకుంటే వీళ్ళు గొడవ పెడతారు. ఏమండి మేము లేవండి, మేము చేయమన్నామండి, మీ అమ్మాయి పెళ్ళికి వేరే చోటకి వెళ్ళేట దెబ్బలాడేవారు పూర్వం. వాళ్ళ గౌరవం ఇవ్వాలి మనం, ఎందుకంటే వాళ్ళ వృత్తి. అప్పుడు ఆ స్వర్ణకారుడు ఆ ఊళ్ళోంచి వెళ్ళాల్సిన పనేం లేదే, అక్కడే ఉంటాడు, ఆయన కొడుకు అక్కడే ఉంటాడు. తరాల తరబడి నడిచిందండి ఈ సంస్కృతి. ఏమైపోయింది ఈ జాతికి? ఇప్పుడు అందరూ రకి ఒకటే ఇంగ్లీష్ మీడియం, అందరూ బీటెక్కే, అందరూ సాఫ్ట్వేరే, అందరూ అమెరికా, నమశివాయ. ఎవరికి ఉద్యోగం లేదు. అమెజాన్ వాళ్ళు సహా, ట్విట్టర్ వాళ్ళు సహా మొత్తం పీకి బారేశారు. వాడు 10,000 మందిని, వీడు 20,000 మందిని, వీడు సగానికి సగం మందిని పీకేశారు. ఇప్పుడు మళ్ళీ అందరూ గో టు ది పెవిలియన్, వెనక్కి వస్తున్నారు. అందరూ ఒకే భాష, ఒకే ఉద్యోగం, ఒకే దేశం అంటే ఏమైపోతుందండి? అది సాగర ఘోషలో తరంగం చెబుతున్నమాట. ఏమైపోయిందా ఈ సంస్కృతి? పరాయి పాలన, వాళ్ళ ప్రయోజనాల కోసం మీ కులవృత్తులను నాశనం చేస్తే చేతులు ఒగ్గేశారే. మీ ప్రయోజనాలు మీరు చూసుకున్నారు కానీ దేశం కోసం సమైక్యంగా పోరాడదామని ఎప్పుడు అనుకోలేదు. ఇది ఒక్కటేనా మనకు కలిగిన నష్టం? ఎన్ని ఆచారాలు మారిపోయాయండి. గుమ్మపాలను తావు కమ్మందనము పోయే, కాఫీగత ప్రాణ కర్మ వచ్చి, ముక్తినిచ్చడి విద్య ముష్టి చెంబైపోయే, చూచి రాతల విద్య శోకుమీరే, యజ్ఞధూమమ్ముల ఆస్వాదనము పోయే, సిగరెట్ల రింగుల పొగలు హెచ్చి, పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. పంచగట్టుటయన్న ఒట్టి ఛాందసమయ్యే, గొట్టాలలో కాళ్ళు గొప్పవయ్యే. ఆత్మవిశ్వాస కనియైన ఆర్షజాతి తనను తాననుమానించుకొనుట నేర్చే. ఆత్మవిశ్వాస కనియైన ఆర్షజాతి తనను తాను అవమానించుకొనుట నేర్చే. ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, ఒక్క మాటలో చెప్పనా ఓ కవీంద్ర, జాతికంతకు ఇంగ్లీషు జ్వరము వచ్చే. మొత్తం జాతికి ఏదో ఇంగ్లీష్ ఫీవర్ వచ్చిందయ్యా మీకు అందరికీ అన్నాడు. మీకు వచ్చిందండి. బ్రిటిష్ వాళ్ళు వెళ్ళిపోయి 75 ఏళ్ళైంది. ఇంగ్లీష్ ఫీవర్ ఇంకా ఉందండి. ఎక్కడా తెలుగు కనపడదండి. నేను నిన్నగాక మొన్న 3 రోజులు చిత్తూరులో భజగోవింద స్తోత్రం మీద మాట్లాడాను. పక్కనే ఉండే రాయవెల్లూరు వెళ్ళాను. గోల్డెన్ టెంపుల్ ఉంది అక్కడ, స్వర్ణలక్ష్మి ఆలయం. అది తమిళనాడులో గడుతుంది. చిత్తూరులో ఎక్కడా తెలుగు తక్కువ, ఇంగ్లీష్ ఎక్కువ. వెల్లూరులోకి వెళ్ళగానే మాత్రం మొత్తం తమిళమే. ఎక్కడ ఇంగ్లీష్ లేదు, వేరే భాష లేదు. ఎంత కాపాడుకుంటున్నారు వాళ్ళు వాళ్ళ భాషని. ఆశ్చర్యం ఏమిటంటే వెల్లూరు టెంపుల్లోనూ మనవాళ్లే ఉన్నారు, శబరిమలలోనూ మనవాళ్లే ఉంటారు, షిరిడీలోనూ మనవాళ్లే ఉంటారు. ఎక్కడ తెలుగు గురించి ఒక్క మాట అడగరు. మేము ఇంతమంది వస్తున్నాం కదా, ఇంత డబ్బులు ఇస్తున్నాం కదా, తెలుగులో బోర్డు పెట్టాలని అడగాల వద్దా? అడగరండి. మనకు వాళ్ళు ఏమనుకుంటారు? ఏమిటది? మనం పోషిస్తున్నాం, మనం అడగాలి మన భాష గురించి. మాకు సౌకర్యంగా మా పేర్లు పెట్టండి అంటే పెడతారండి వాళ్ళు. అడిగేవాళ్ళు లేడు ఇక్కడ. మనకు అసలు ఆ భాషాభిమానం శూన్యం. అందుకే ఇంగ్లీష్ ఫీవర్ అప్పుడు కాదు, ఇప్పుడు ఉంది ఇక్కడ. ఈ రకంగా బ్రిటిష్ వాళ్ళు పీల్చి పిప్పి చేసి నిర్వీర్యమైపోయెను సర్వోన్నతమైన జాతి, నిర్వీర్యమైపోయెను సర్వోన్నతమైన జాతి, సంస్కృతి చేతన్ గురువాసనమౌ జాతియు, సంస్కృతి చేతన్ గుర్వాసనమౌ జాతియు, గర్వము నిర్లక్ష్యముల విక్రముట చేతన్. ఈ చేతన్ అనే విభక్తిని కొంచెం విచిత్రంగా వాడాడు కవి ఇక్కడ. దాని చేత కారణము అనే కాదు, ఇంకో రకంగా నిర్వీర్యమైపోయెను సర్వోన్నతమైన జాతి. విశ్వానికే గురువైనటువంటి భారతదేశం వీళ్ళ దండయాత్రలో ఇంగ్లీషు కారణంగా మొత్తం నిర్వీర్యమైపోయింది. సంస్కృతి చేతన్ గురువాసనమౌ జాతి, తన సంస్కృతి కారణంగా ప్రపంచం మొత్తం మీద గురువాసనం, యణాదేశంతి గురు ఆసనం, గురుపీఠాన్ని అలంకరించిన జాతి దిగజారిపోయింది. ఎందుకని? గర్వము నిర్లక్ష్యములవి కమ్ముట చేతన్. ఒకటి మాది గొప్ప జాతి, మా దగ్గర వేదాలు ఉన్నాయి, శాస్త్రాలు ఉన్నాయి, మమ్మల్ని మించిన వాడు వెధవ్వాడు మ్లేచ్ఛుడు అని వాడికి పేరెట్టారు వీళ్ళు, మ్లేచ్ఛుడు అని. ఇప్పుడంతా మ్లేచ్ఛ భాష, మ్లేచ్ఛ మీడియంలోనే మనం చదువుకుంటున్నాం. వాడు మ్లేచ్ఛుడో తుచ్చుడో, వాడికి అవకాశం ఎందుకు ఇచ్చావు? వాడు మొహం చూడడమే పాపం. వాళ్ళని మొహం చూడకుండా వాడిని ఎలా చంపుతావు? వాడిని ఎలా ఎదిరిస్తావు? శత్రువుని ఎదిరించాలి, అవసరమైతే చంపాలి. కానీ నేను శత్రువు మొహం చూడంటే వాడిని ఈ మొహం చూస్తాడు, అంతు కూడా చూస్తాడు. దేవుడు ఈ మొహం చూడనే ప్రతిజ్ఞ ఏమిటి?
మనకు అదేనండి, ఏదైనా విసుగో చికాకో కోపం వస్తే వాడు మొహం చూడకో, చేతకాని వాడు మాట్లాడే మాట ఇది. ఏమైనా చెయ్యాలంటే మొహం చూడాలి, అన్నీ చూడాలి, చూడకుండా ఎలా కుదురుతుంది? అంతు చూస్తామని చెప్పాలి. శత్రుత్వం ఖచ్చితంగా. ఆ దమ్ము లేదు. వాళ్ళ జోలికి వెళ్ళకండి, అసలు వాళ్ళ మొహం చూడకండి, వాళ్ళ పేరు కూడా ఉచ్చరించకండి. మంచిదే, వాడు ఉచ్చరిస్తున్నాడు, వాడు చేసేది మంచిది. మిలేచ్చులు అని వాళ్ళని దూరం పెట్టారు, వాళ్ళని పట్టించుకోరా, వాళ్ళు ఏం చేయాలో అవన్నీ చేశారు. నిర్వీర్యం అయిపోయింది. కానీ ఎప్పుడూ ఈ పతనం కూడా మరో ఉత్థానానికి కారణమవుతుంది. అధముల పాలనమున మహావ్యథ చెందిన ధర్మభూమి ఆ కథకు ముగింపు బల్కక అఖండముగా తపియింప చిత్త నర్మధనమునందు పుట్టెను పరక్రమూప మహాగ్నిబాణములు. అధముల పాలనమున మహావ్యథనొందిన ధర్మభూమి ఆ కథకు ముగింపు బల్కక అఖండముగా తపియింప చిత్త నిర్మధనమునందు పుట్టెను పరాక్రమరూప మహాగ్నిబాణముల్. సుధలను చిచ్చుబుట్టుటది చోద్యము కాదు కసాయి పాలనన్. అధములు పరిపాలిస్తుంటే మహావ్యథ కలిగినటువంటి ధర్మభూమి, కర్మభూమి, వేదభూమి, యజ్ఞభూమి మేల్కొంది. ఎప్పుడు ఒకలాగే ఉంటుందా? ఆ కథకు ముగింపు పలకగా అఖండముగా తపియింప మహావీరులు పుట్టారు. అల్లూరి సీతారామరాజు, భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్, తిలక్, గోఖలే, అనంతరం మహాత్మా గాంధీ. ఇప్పుడు అవన్నీ వస్తాయి. ఎవరు అందరూ ఊరుకోరండి. ఎప్పుడు అన్యాయాలు జరిగిపోతుంటే చేతకాని వాడు ఊరుకుంటాడు, కానీ లోపల మదనం ఉన్నవాడు ఖచ్చితంగా ఎదురు తిరుగుతాడు. నా ప్రాణం పోయిందని ఒకడు తయారవుతాడు. ఎప్పుడు మన జాతిలో పెద్ద లోపం ఏంటంటే నాయకత్వ లోపం. నాయకుడు కావడానికి ముందు ఎవడు సిద్ధంగా ఉండడు, అదొక లోపం. నాయకుడు అయ్యాక మింగేస్తాడు, అదొక లోపం. మొత్తం మీద నాయకత్వ లోపమే. పిల్లి మెళ్ళలో గంట కట్టాలి, ఎవరు కట్టారండి. అన్నీ చెప్పుకుంటూ ఉంటారు, బాగులేదండి, ఎప్పటికీ బాగుపడుతుంది, ఎలాగా అంటాడు. మళ్ళీ ఓటెట్టుకెళ్ళి వాడికి వేస్తాడు. ఏమిటంటే మళ్ళీ వాడే వస్తాడని అందరూ అంటున్నారండి. అందరూ అంటే నేను వేయమన్నారా? నువ్వు ఎవరికి వేదలుచుకున్నావు వారికి వేయచ్చు కదా. వేయడండి. వీడికి ఏమిటంటే పెద్ద జబ్బు ఇగో, నేను వేసిన వాడిని అగ్గాలి, దీన్ని అహంకారం అంటారు. అదేమిటది? నువ్వు ఎవరికి వెయ్యాలో వారికి వెయ్యాలి, కానీ నేను వేసిన వాడిని అగ్గాలంటే అహంకారం అన్నమాట. అది మొత్తం అన్నీ అలాగే ఉంటాయి. ఎప్పటికీ ఈ బాధలు ఎలా అనుకుంటూనే ఉంటాం మనం, అంతే. ఏ మార్పుకి కృషి చేయం. కనీసం ఎవడూ నచ్చలేదని నోటాకైనా వేయచ్చు కదా. నోటాకేస్తే సరే, 150 ఎమ్మెల్యే అవుతుంది, 150 ముఖ్యమంత్రి అవుతుంది. అప్పుడు తెలిసి వస్తుంది మంచివాళ్ళని పెట్టకపోతే ఓట్లేరని. అప్పుడైనా పార్టీల్లో మార్పు వస్తుంది, మంచివాళ్ళని పెడతారు. మంచివాళ్ళని పెట్టకపోతే వేయట్లేదురా, మొత్తం అందరూ మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది అని మంచివాడిని పెడతాడు. ప్రజల్లో ఈ మార్పు రావాలి. నచ్చని వాళ్ళే ఉన్నారు అందరూ ఒకటేనండి, మంచిది. అందులో చిన్నకర్ర పెద్దకర్ర తేడా ఉంటుందండి ఎప్పుడూ. అంత అత్యుత్తముడు ఎక్కడ దొరకరండి. చిన్నకర్ర పెద్దకర్ర. 1000 కోట్లు మింగిన వాడికంటే 100 కోట్లు వాడు నయం. 1,00,000 కోట్లు వాడికంటే 1000 కోట్లు వాడు నయం. వేసుకో. ఈ ఆలోచన లేదండి. వారు మింగలేదా, వీరు మింగలేదా అని మొత్తం మీద అందరూ కలిసి మింగుతున్నారు. అదే ఇక్కడ సమస్య. ఎప్పుడు ఒకలాగే ఉండదు. స్వాతంత్రం వాళ్ళు దోచుకున్నమాట నిజమే, కానీ వచ్చారు వీరులు. చిత్త నిర్మధనమనందు పుట్టెను పరాక్రమ రూప మహాగ్నిబాణములు. ఆ మనస్సులో జరిగిన మదనం ఉందే, నా దేశం బాగుండాలి. ఏమిటి అలాంటిది ఇలా అయిపోయింది? ఆ మదనంలోంచి పరాక్రమ రూపంలో అగ్నిబాణాలు పుట్టాయి. అందుకే ఇక్కడ కవి అంటున్నాడు, సుధలను చిచ్చు పుట్టుటది చోద్యము కాదు పరాయి పాలన. అమృతంలోంచి కూడా అగ్ని పుడుతుందయ్యా పరాయి వాళ్ళు పరిపాలిస్తే. మనది అమృత హృదయమే, కానీ ఏడుపించుకు తింటుంటే ఎలా ఉంటామండి? సుధలను చిచ్చు పుట్టుటది చోద్యము కాదు పరాయి పాలన. ఒక్కసారి దేశమంతా చెలరేగింది ఈ విప్లవ జ్వాల. ఉత్తర దక్షిణంబులను నూసులు వీడి సమస్త భారతం వత్తరినొకటై నిలిచే అర్ణవ సప్తకమెక్తిరాగా దిగ్భిత్తులు దద్దరిల్లిపడి భిన్నముగాగా పరాయి పాలన. దిగ్భిత్తులు దద్దరిల్లిపడి భిన్నముగాగా పరాయి మూకలను కుత్తుకలుత్తరింపగను కుంభిణి పాలన నేలగూల్చగన్. ఉత్తరం దక్షిణం అనే ఊసులు విడిచిపెట్టారు. ఉత్తరాదిలో కొంతమంది, దక్షిణాదిలో కొంతమంది మహావీరులు పుట్టుకుని వచ్చారు. బాధల కారణంగా ఒక్కటైరి బాధలు ఒక్కటగుట. కులాలు లేవు, మతాలు లేవు, ప్రాంతాలు లేవు, స్త్రీ పురుష భేదాలు కూడా లేవు. అటు ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి ఇటు అల్లూరి సీతారామరాజు వరకు ఎవరు స్త్రీ, ఎవరు పురుషుడు, ఎవరు తేలుస్తారు? అందరూ పరాక్రమించారు. అందుకని చెబుతున్నాడు ఇక్కడ, ఉత్సాహంగా చెబుతోంది తరంగం. పోరాడతారయ్యా, మీ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదయ్యా, కాకపోతే ఎవడో ముందుకొచ్చి బలైపోతూ ఉండాలి. నలుగురు బలైపోతే అప్పుడు చైతన్యం వస్తుంది. కానీ మరి బలవడానికి ఎవడో సిద్ధంగా ఉన్నాడు.
బలి తర్వాత పదవులందుకు సిద్ధంగా ఉంటారు, కానీ బలి కావడానికి సిద్ధంగా ఉంటాడు. అందుకే జాతి మొత్తం బాధపడుతుంది. అందుకే జాతీయ భావన, సామూహిక భావన, సామాజిక బాధ్యత ఉంటేనే ఒక జాతిగా మనం ఎదుగుతాం. లేకపోతే వ్యక్తులుగా కూడా ఎదగం. పొరపాటు మాట, వ్యక్తిగా కూడా దెబ్బతింటాడు. దేశమంతా చెడిపోతే మనం ఎలా బాగుపడతామండి? అందరికీ పెరిగిన ధరలు మనకి పెరగవా? అన్ని చోట్ల జరిగే అత్యాచారాలు మన దగ్గర జరగవా? ఇవాళ పక్కింట్లో జరిగితే ఊరుకున్నాం, మనకి రేపు మన ఇంట్లోనే జరుగుతుంది. అప్పుడు ఊరుకోలేదా అంటారు. అందుకని ముందే ఎదురు తిరగాలి. దానికి తిరిగారు మన వాళ్ళు. అందుకని ఇక్కడ చెబుతోంది ఉత్సాహంగా తరంగం, మీ వాళ్ళేం తక్కువ వాళ్ళు కాదయా, ఉత్తర దక్షిణములను నూసులు వీడి సమస్త భారతం వత్తరిని ఒక్కటై నిలిచే. మొత్తం భారతదేశం అంతా ఒకటైంది. అర్ణవ సప్తకమిక్తిలాగా సప్త సముద్రాలు ఒక్కసారి కలగుండుబడి మొత్తం ఉవ్వెత్తుగా ఎగసిపడ్డాయేమో అన్నట్టుగా వచ్చిందయ్యా మీ వీరుల సైన్యం. సామాన్యుల మీరు? దిగ్భిత్తులు దద్దరిల్లిపడి భిన్నముగాగా, భిత్తి అంటే గోడ, దిగ్భిత్తి అంటే దిక్కుల్లో కట్టిన గోడలు ఏవైనా ఉంటే అవన్నీ కూలిపోయాయా మీ స్వాతంత్ర సమర వీరులు చేసిన సింహనాదాలకి. పరాయి మూకలను కుత్తుకలు ఉత్తరింపగను, బ్రిటిష్ వాళ్ళ మూకల్ని కుత్తుకలు ఉత్తరించడం కోసం కుంభిణి పాలన నెలగూల్చగన్. కుంభిణి చాలా విచిత్రమే అన్నమాట. కంపెనీ అనే మాటకి తెలుగు మాట ఇది. హాస్పిటల్, ఆసుపత్రి, నర్సు, నర్సమ్మ, అలాగే కుంభిణి, కంపెనీ, కుంభిణి. ఆ తెలుగు అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు బాగా ఆ పదాలు అలవాటు చేస్తే దాన్నే తెలుగులోకి మార్చాడు. మనవాడు సామాన్యుడు కాదు. ఇప్పుడు కుంభిణి విన్నవాడికి ఎవరికి దీని మూల పదం ఏంటంటే కుంభిణి అంటాడు. లేదు, సంస్కృతంలో ఎక్కడా లేదు. మీరు నిఘంటువు వెతుక్కోండి. కంపెనీ అనే పదం అది. ఆసుపత్రి అన్నది ఊరికే ఉండొచ్చు ఉంటే, కానీ హాస్పిటల్ అది. ఆసుపత్రి అయింది. రలయో రభేద. ఆసుపత్రి తెలుగు మాట కాదు. హాస్పిటల్కి ఆంధ్రీకరణ అంటే అనువాదం కాదు, మళ్ళీ ఆంధ్రీకరణ. దాన్ని తెలుగీకరణ అంటారు, ట్రాన్స్క్రిప్షన్ అనుకోవచ్చు. అలాంటివి పుట్టారు. కుంభిణి పాలన నేలగూల్చగన్. అప్పుడు వీరులు తయారయ్యారు. ఎక్కడి నుంచి ఎవరు వచ్చారయ్యా? అన్యము పుణ్యమున్ తెలియనట్టి గిరి ప్రజనోటి ముందు జొన్నన్నము కూడా లాగికొను ఆంగ్ల మృగాలకు మిర్చి బాణమై పన్నిన వ్యూహములు నిదురబట్టగనిచ్చునే తెల్లవారికి ఆ మన్నెపు సింగమున్గబిసి మంచమునన్ బిగించి కాల్చరే. ఆ మన్నెపు సింగమున్గబిసి మంచమునన్ బిగించి కాల్చరే. దొంగలున్ కలిసి దోచుకుపోయిన స్వేచ్ఛ కోసమై సంగరమొర్చు వీరులను చంపగజూచిన పార్లమెంటులను భంగము చేయ బాంబులను బ్రద్దలు కొట్టిన వాడు మీ భగత్ సింగము. దొంగలున్ కలిసి దోచుకుపోయిన స్వేచ్ఛ కోసమై సంగరమొర్చు వీరులను చంపగజూచిన పార్లమెంటులను భంగము చేయ బాంబులను బ్రద్దలు కొట్టిన వాడు మీ భగత్ సింగము. జాతి కోసమై చిన్నప్పుడే ఉరికంబమెక్కగా కంకాళమ్మును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై. కంకాళమ్మును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై. జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్. కంకాళమ్మును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై. జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్. టంకామరోజును భారతావనిని జెండానెత్తెదన్ నేడిటన్. సంకెళ్ళన్ తెగవైతునంచెనే శభాష్ చంద్రుండు సూర్యుండునై. శభాశ్చంద్రుండు సూర్యుండునై. ఆయన సుభాష్ చంద్రుడు కాదు, శభాష్ చంద్రుడు. శభాష్ చంద్రుండు సూర్యుండునై. ఒళ్ళు మడితే చంద్రుడు కూడా సూర్యుడు అవుతాడు. అది కవి మాట. కంకాళమ్మును చేసిరి భువిని పక్కా దోపిడీ దొంగలై. జంకున్ గొంకును లేక మీ కొరకే ఆజాద్ హిందూ ఫౌజెత్తితిన్. ఢంకామరోజును భారతావనిని జెండానెత్తెదన్ నేడిటన్. సంకెళ్ళన్ త్రగవైతునంచెనే శభాష్ చంద్రుండు సూర్యుండునై. స్వాతంత్ర్యం అది జన్మ హక్కగునురా సాధించుటే గాని మీ దాతృత్వమున కంగలార్చెదమే. గీతాచార్యు వాక్యము మా చేతో వృత్తుల నిండియుండెనని గర్జించన్ సభాసింహమై. ఆతండే భరతోర్వికిన్ తిలకమౌ ఆనాటికి ఈనాటికి. ఇవి భరత సింహాలు. ఒక భగత్ సింగ్, ఒక తిలక్, ఒక సుభాష్ చంద్రుడు, ఒక అల్లూరి. అది సాగరఘోష కావ్యం. నరాలు ఉప్పొంగాలి. మళ్ళీ యువతరం ఉద్యమించాలి. మంచి రాజ్యం. అప్పుడు స్వరాజ్యం తెచ్చుకున్నాం. ఇప్పుడు స్వరాజ్యం కోసం అంత పని చెయ్యాలి. స్వరాజ్యం రాగానే సరిపోలేదు. సురాజ్యం అవ్వాలని అంబేద్కర్ ఆకాంక్షించాడు. ఇప్పటికీ నెరవేరలేదు పాపం.
ఆయన వెళ్ళిపోయాడు. కానీ స్వరాజ్యం వస్తే ఉపయోగం ఏం లేదయ్యా, స్వరాజ్యం అన్నాడు. అంబేద్కర్ చెప్పిన గొప్ప మాట ఏమిటంటే, రాజ్యాంగం ఎంత గొప్పదైనా అమలు చేసేవాడు సరైన వాళ్ళు కాకపోతే దెబ్బతింటుంది. రాజ్యాంగంలో ఏమన్నా లోపాలున్నా అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు అయితే బాగుంటుందన్నాడు. అంటే మొత్తం అంతా అమలు చేసేవాడి మీద ఆధారపడింది, రాజ్యాంగం మీద కాదు. రాజ్యాంగం కూర్చుని చిన్నపిల్లాళ్ళ రాసిన మహానుభావుడు అన్నమాట ఇది. అమలు చేసే వ్యక్తులు. రాజ్యాంగంలో లోపం ఏమిటండి? 150 సవరణలు చేశారు, ఇంకా కనపడుతూనే ఉన్నాయి ఇక్కడ. సవరించుకోవలసింది మన బుద్ధిని, రాజ్యాంగాన్ని కాదు. అది చాలా స్పష్టంగానే ఉంది అది. అంతేకాదు, ఆ ఉద్యమంలో భరత ధరిత్రికై తిరుగుబాటున రింపక వీర సైనికులు సరగున కావలెన్ ప్రకటనలు ఇచ్చారట. సైనికులు కావాలని. ప్రకటన ఏమిటో తెలుసా? భరత ధరిత్రికై తిరుగుబాటున రింపక వీర సైనికులు సరగున కావాలని కలది సాహసము ఆ పనికిచ్చు జీతమా మరణమ సొమ్ము. అలా అన్నారండి. అది ప్రకటన. నీకు డబ్బిస్తామని చెప్పాల. భరత ధరిత్రికై తిరుగుబాటున రింపక వీర సైనికులు సరగున కావలన్ కలది సాహసము ఆ పనికిచ్చు జీతమా మరణమ సొమ్ము. స్థానము యమప్రభు ద్వారమునవు స్వతంత్రతాభరణము పొందవచ్చు తగువారలు రండన దూకిరెందరో. భారత్ మాతాకి. ఏం ఉద్యమం అండి. పద్యాలు రాసిన నాకే ఇలా ఉంటే పోరాడిన వాళ్ళకి ఎలా ఉంటుంది? ఇన్నేళ్లకి రాసిన 20 ఏళ్లకి నాకు ఇలా ఉంటే, ఇప్పుడు మాట్లాడుతుంటే మీరు ఎలా ఉంటే వాళ్ళకి ఎలా ఉంటుంది? దేశం అమ్మా, దేశం గుర్తొస్తే దేహం అంతే. భరత ధరిత్రికై తిరుగుబాటున రింపక వీర సైనికులు సరగున కావలేం. భారతదేశం కోసం తిరుగుబాటు చేయాలి, సాయుధ పోరాటం. వీర సైనికులు కావాలి. మీకు ఏమి ఇస్తామో చెబుతున్నాం మొహమాటం లేకుండా ముందే. మీకు పిఆర్సీ ఇస్తాం, డిఐ ఇస్తాం, టిఐ ఇస్తాం, ఏం చెప్పట్లా. కలది సాహసం ఉన్నవాడు రండి, పిరికి వాళ్ళు వెనక్కి వెళ్ళిపోండి. ఆ పనికిచ్చు జీతమా మరణమే సొమ్ము. మీరు అందులో దిగితే మీకు మేము మరణం ఇస్తాం, సిద్ధపడితే రాలేతే వెళ్ళిపో. నువ్వు పోరాడవలసింది ఎక్కడ? గ్రౌండ్లో కాదు, ఆట స్థలంలో కాదు, కాశ్మీర్ దగ్గర, అరుణాచల్ ప్రదేశ్ దగ్గర కాదు, యమప్రభుద్వారమునవు. యమద్వారం దగ్గర పోరాడుతున్నావు అనుకునిరా, చావడానికి సిద్ధమయ్యరా, లేత వద్దు. ఇంత భయంకరమైన షరతులు పెట్టి తిలక్ లాంటి స్వాతంత్ర సమర యోధులు, భగత్ సింగ్ లాంటి వాడు, సుభాష్ చంద్రబోస్ లాంటి వాడు హిందూ ఫౌజ్ ఆజాద్ ఆర్మీ నిర్మించాడు కదా. ఆయన పిలిస్తే ఆడా మగ తేడా లేకుండా వచ్చేసారండి. ఇండియాలో మొట్టమొదటిసారిగా సుభాష్ చంద్రబోస్ గారు ఉమెన్ ఆర్మీని నిర్మాణం చేశాడు. ప్రత్యేక ఉమెన్ ఆర్మీ. ఏ ఆడాళ్ళు నేను తక్కువ వాడారండి, ఆయన వచ్చేసారంతే. వీళ్ళకి అక్కర్లేని సంసారాలు మాకు అక్కర్లేదు, మొత్తం దేశం కోసం. ఉమెన్ ఆర్మీని నిర్మాణం చేసి ప్రపంచంలోనే మొదటి ఉమెన్ ఆర్మీని నిర్మాణం చేసిన మహానుభావుడు సుభాష్ చంద్రబోస్. అంత ధైర్యాన్ని ఇచ్చాడు స్త్రీలకు ఆయన. వాళ్ళేం తక్కువ వాళ్ళమే, మీకు అక్కర్లేదమ్మా స్వతంత్రం అన్నాడు ఆయన. మీరింటో మామూలుగా పనులు చేసుకుంటూ కూర్చుంటారా, మీరు రండి అన్నాడు. వాళ్ళు వచ్చారు. ఆయనకి ప్రత్యేకంగా రక్షకురాలుగా ఉన్నవాడు స్త్రీ అండి, పురుషుడు కాదండి. సుభాష్ చంద్రబోస్కి పర్సనల్ గార్డ్ స్త్రీ, పురుషుడు కాదండి. ఆవిడ్ని చిత్రహింసలు పెట్టారు ఆయన ఉనికి చెప్పమని. నా ప్రాణం పోయినా చెప్పదండి ఆవిడ. ఏమవుతుంది సుభాష్ చంద్రబోస్కి? చెల్ల ఎవరు చెప్తారండి? భారతీయ సంతానం అంతే. అందుకని మీరు రాండయ్య యమప్రభు ద్వారం అంటేసరికి అలా అన్నా కూడా వీరులు ఎందరో వచ్చేసారండి. ఇప్పుడు చిత్రం జరిగింది. మలుపులు తిప్పుతూ ఉంటుంది అమ్మవారు ఎక్కడికక్కడ. అసలు వాడు రాందే ఫలితం రాదు కదా. ప్రజలిట్లు పోరుచుండగా, అందుకని సాగర ఘోష కవి ఒక్కసారిగా చల్లబడ్డాడు. సింహం లాంటి వాడు ఇప్పుడు గోవు అయ్యాడు. ఈ పద్యం రాయాలంటే గోవు కావాలి. ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తి కాయువు పోషన్. ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తి కాయువు పోషన్. గజగజలాడెను లండను గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. గాంధీ మహాత్ముడు పుట్టాడు. ఆ పుట్టుకను గురించి ఏమంటున్నారంటే సాగర ఘోష కవి, ప్రజలిట్లు పోరుచుండగా అజలోకము బుద్ధమూర్తిగా అయువు పోషన్. బ్రహ్మలోకంలో కదలికొచ్చింది. తపస్సు చేస్తే కాలిపోయినట్టుగా అక్కడ కాలిపోతుండే బ్రహ్మదేవుడు లేదురా, దీనికి ఒక నాయకత్వం ఇవ్వాలి. ఎంతమంది చచ్చిపోతారు ఎలాగా? ఎంతమంది చచ్చిపోతారు? దేశమంతా చచ్చిపోతే ఎలాగా? ఇది ఒక మార్పు రావాలి అని ఎప్పుడో వెళ్ళిపోయిన గౌతమ బుద్ధుడికి మళ్ళీ ఆయువు పోశాడు. బుద్ధమూర్తికి ఆయువు పోషన్.
దెబ్బకి ఏం జరిగిందో తెలియదు. గజగజలాడిన లండన్. విక్టోరియా మహారాణి కలలోకి సింహాలు వచ్చాయి. ఇక్కడ పుట్టింది గోవు. అయిపోయింది నీ పని అన్నట్టుగా. గజగజలాడిన లండన్ గుజరాతున పండువయ్యే కోమటి ఇంటన్. ఓ కోమటి శ్రేష్ఠుడి ఇంట్లో పండుగ చేసుకున్నారు. పిల్లాడు పుట్టాడు. ఆ పిల్లాడు ఎవరైనా ఏదైనా ఒక వస్తువు, వినాయకుడు బొమ్మ చేయాలంటే కొంత మట్టి వాడతాం, దాంతోపాటు ఏవో ముచ్చెపు రేకులు కొన్ని వాడతాం, పసుపు కుంకాలు వాడతాం, కొన్ని పదార్థాలు ఉన్నాయి కదండి. గాంధీ నిర్మాణమైన పదార్థం ఏమిటంటే సాగర ఘోష కవి చెబుతున్నాడు, ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషిపీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము, సకలమును కలసి గాంధీ జన్మమునెత్తెన్. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషిపీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము, సకలమును కలసి గాంధీ జన్మమునెత్తెన్. సాగర ఘోష మీద ఒక 10 ఏళ్ల క్రితం పిహెచ్డి జరిగింది. తలారి వాసు అని రాజమండ్రిలో ఉంటాడు ఆయన చేశాడు. నేను దీని మీద చేస్తాను అంటే నేను అన్నాను, అప్పటికేదో ఒకరిద్దరు ఎంఫిల్స్ అవి చేశారు, నాకే నచ్చలేదు. నేను రాసింది వేరు, వారు చెప్పేది వేరు. అందుకని మీరు చేస్తానంటున్నారు కదా, మీకు ఇందులో నచ్చిన పద్యం ఏమిటో ఒక్కటి చెప్పండి అన్న. ఈ పద్యం చెప్పాడు ఆయన, నువ్వు పనికొస్తావు చేయమని చెప్పాను. ఇది అంతగా నాకు కూడా నచ్చిన పద్యమే. మా శారదకైతే రోజు ఇది ప్రార్థన పద్యమే, ఆవిడ రోజు చదువుకుంటుంది. ఏం బాగా రాశారు. ఒక క్రీస్తు రుధిర బిందువు, ఒక బుద్ధుని అభయముద్ర, ఒక ఋషిపీఠంబు, ఒక శాంతి మంత్ర పాఠము, సకలమును కలసి గాంధీ జన్మమునెత్తెన్. అటువంటి మహానుభావుడు పుట్టాలంటే ఎంతోమంది యొక్క ఆశయాలు ఆలోచనలు కలవాలి. ఎలిమెంట్స్ అంటారు కెమిస్ట్రీలో, మూలకాలు. ఆ మూలకాలు ఇవి. ఆయన చేసింది ఏమిటి? ఆగ్రహమెంతసేపు మన ఆయువు వీడుట ఎంతసేపు, సత్యాగ్రహమొక్కటే దగును దారుణ హింస నశింపజేయగా, నిగ్రహమోనుడంచు మహనీయుడు గాంధీ వచింప, ఎల్లరూ విగ్రహమూర్తులై వినుచు విప్లవ రీతిని మార్చివేయరే. ఆగ్రహాలు బాగానే ఉన్నాయ్యా, ఎంతమంది చచ్చిపోతారయ్యా వాడు చంపేస్తుంటే. దీనికి వేరే విధానం కనిపెట్టాలి. మీరు ఏం చేసినా మేము ఇలాగే ఉంటామనాలి. వాడు హృదయం కరగాలి, అప్పుడు శాశ్వతంగా వాడు మారుతాడు. ఇదో ఆలోచన, తప్పేం లేదు. ఊరికే కుప్పలుగా వెళ్ళి చచ్చిపోవడం కంటే ఇది మంచిది. అందుకని ఆయన ఒక కొత్త బంధాన్ని ఏర్పాడు. ఆగ్రహం ఎంతసేపు మన ఆయువు వీడుట ఎంతసేపు, సత్యాగ్రహం ఒక్కటే తగును దారుణ హింస నశింపజేయగా. ఈవేళ ఆయుధాలు వాళ్ళవి, రేపు ఆయుధాలు మనవవుతాయి, గెలుస్తాం. మళ్ళీ వాళ్ళ ఆయుధాలు పెరిగితే మళ్ళీ ఓడిపోతాం కదా. ఎంతసేపు ఆయుధాలతోనేనా? నిరాయుధులమే పోరాడలేమా? హృదయంలో దృఢమైన సంకల్పం లేదా అని సత్యాగ్రహం, సత్యం కోసం పట్టుదల. ఆగ్రహం అంటే కోపం కాదు. ఇక్కడ సంస్కృతంలో ఆగ్రహం అంటే పట్టుదల, తెలుగులోకి వచ్చే కోపం అనే అర్థం వచ్చింది అక్కడ. ఇది సత్యాగ్రహం అంటే సత్యం కోసం పట్టుదల పడ్డం, కోపం చూపించడం కాదు. ఇక్కడ ఆయన కోపం ఏమిటి? దారుణ హింస నశింపజేయగా, నిగ్రహమోనుడు, నిగ్రహంతో ఉండండి. ఎంతమంది చచ్చిపోతారు, ఎంతమంది బలైపోతారు ఇలాగా. తర్వాత భారతదేశంలో ఎవరైనా ఉండాలి కదా స్వాతంత్రం వచ్చాక అని మహనీయుడు గాంధీ వచింప, ఎల్లరూ విగ్రహమూర్తులై వినిచి విప్లవ రీతిని మార్చివేయాలి. విప్లవ మార్గమే మారింది. అయినా వాళ్ళు మారతారా? కుప్పలై పెరుగు కోట్లవి చాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. కుప్పలై పెరుగు కోట్లవి చాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. మహోన్నతుడవు మన గాంధీ. కుప్పలై పెరుగు కోట్లవి చాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. మహోన్నతుడవు మన గాంధీ. దండిలో గుప్పిట ఉప్పు బట్టగన గుప్పని లేచిన దుద్యమాగ్ని. మహోన్నతుడవు మన గాంధీ. దండిలో గుప్పిట ఉప్పు బట్టగనే గుప్పని లేచిన దుద్యమాగ్ని. లాకప్పులు లాటి దెబ్బలును కానుకలయ్యెను జాతి నేతకున్. కుప్పలుగా అప్పటికే కోట్లు సంపాదించుకున్న నెమల సింహాసనం సహా అనేక రకాలన్నీ, కోహినూరు వజ్రం సహా అన్నీ దోచుకుని వాళ్ళ దేశానికి ఓడల్లో పంపేసింది చాలక, వీళ్ళు ఇలా ఉంటే కష్టమని నిత్యం వాడుకుని ఉప్పు మీద పన్నేశారు. మీరు ఉప్పు తయారు చేయడానికి వీల్లేదు, మేము ఇచ్చిన ఉప్పే వాడాలి. మన ఉప్పు తిని మనకి ద్రోహం చేయడం అంటే ఇదే. కుప్పలై పెరుగు కోట్ల విచాలక లుబ్ధమూర్తులై ఉప్పున పన్ను వేసిరి. మహోన్నతుడు మన గాంధీ. దండిలో గుప్పిట ఉప్పు పట్టకనే గుప్పని లేచిన దుద్యమాగ్ని. అప్పుడే ఒక ఆయన ఎవరో వచన కవిత రాశాడు, అద్భుతమైనది, నేను చూశాను. నేను బొడితలలో పిలక బొసినవ్వుల మొలక కలిసి ఏదో పలుక కదిలాయి లోకాలు అన్నాడు.
ఒక సామాన్య మానవుడు గాంధీ అంటే బొడితలలో పిలక బోసినవ్వుల మొలక కలిసి ఏదో పలుక కదిలాయి లోకాలన్నాడు. ఇంత పిలక వేసుకుని ఓ బక్కాయని వచ్చి రండిరా అనేసరికి మొత్తం ఇంతమంది వచ్చారండి. ఏం జనాకర్షణ! అందరు హృదయాల్లో ఉంది స్వాతంత్ర కాంక్ష. దానికి ఆయన రూపం ఇచ్చాడు, నాయకత్వ రూపాన్ని ఇచ్చాడు. జాతికి ఎప్పుడు ఆ నాయకత్వం చాలా అవసరం. ఎందుకని గుప్పన లేచినది ఉద్యమాగ్ని, దానికి ఫలితం లాకప్పులు లాఠీ దెబ్బలను కానుకలయ్యను జాతి నేతకు. కానీ ఆయన చేసిన ఉద్యమం ఎంతోమందిని ప్రేరేపించింది. చెండతరోద్యమమ్ము దిగజర్చగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి. చెండతరోద్యమమ్ము దిగజర్పగ సైమను నాయకత్వమందుండిన సంఘమంపగ మహోద్యమకారులు ఎదిర్చిరి. అందు ఒక్కండు 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 అతడు ఆంధ్రకేసరి ప్రకాశము పంతులు గర్జె చేసి రండురా కాల్చుకుండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. చెండతరోద్యమమ్ము దిగజర్చక సైమను నాయకత్వమందుండిన సంఘమంపక. మీకు స్వాతంత్రం ఇవ్వాలో లేదో మేము నిర్ణయిస్తామని వాళ్ళు కమిషన్ పంపించారు. వాళ్ళు నిర్ణయించేది. గోవుకి స్వాతంత్రం ఇవ్వాలో లేదో పులు నిర్ణయిస్తుందా? అది మింగేస్తుంది. కానీ మహోద్యమకారుడు ఎదిర్చిరి, కాల్చేశారు. ఒకతను చనిపోయాడు. ఏమి చేయొద్దని కదా సిద్ధాంతం, ఏం చేయలేదు, చనిపోయాడు. కనీసం ఆ మృతదేహాన్నైనా ఇవ్వరా? అక్కడుండి గుర్రాల మీద సైనికులు ఎదురుగా ఉండి ప్రకాశం పంతులు గారి నాయకత్వంలో ఎదురుగా అక్కడ ఉంటే ఆయన శవాన్ని తీసుకుందుకు, సోదరుడు శవాన్ని తీసుకుందుకు, స్వాతంత్ర వీరుడు శవాన్ని తీసుకుందుకు ముందుకు వస్తుంటే కదిలితే కాల్చేస్తామన్నారు. అందు ఒక్కండు అతడు ఆంధ్రకేసరి ప్రకాశము పంతులు గర్జ చేసి రండురా కాల్చుకోండని ఉరమ్మును చూపే అదెంత ధైర్యమో. కాల్చుకోండి, ఎంతవరకు కాల్చుకుంటారో. నా సోదరుడు శవాన్ని ముట్టుకోదనడానికి మీరెవర్రా? మేము అహింస కట్టుబడి ఉన్నాం కాబట్టి ఇలా ఉన్నాం. మేమే తుపాకులు పట్టుకుంటే మీరు మిగులుతారా? ఇక్కడ మా నాయకుడు మాట మేము వింటున్నాం ఇక్కడ, అందుకనే ఉన్నాం ఇక్కడ. ఆ రోజుల్లో ప్రకాశం పంతులు గారికి ఒక కేసు వాదిస్తే ₹1,00,000 ఇచ్చేవారు. 1920 ఒక కేసు వాదిస్తే ఆ స్థితిలో ఆయన నల్లకోటు కోర్టులో బారేసి వచ్చాడు బయటికి. దట్ ఈజ్ ప్రకాశం పంతులు. ₹1,00,000 కేసుకు ఇచ్చేటువంటి రోజుల్లో 1920లో గాంధీ గారు ఒక్క ఉపన్యాసం, ఆయన ఏమన్నా మహావక్త పతంజల ఆదిశేషుడా, ఏదో బక్కకంఠం పెట్టుకుని మాట్లాడేవాడు పాపం ఆయన. ఆ రోజుల్లో మైకులా ఏమన్నా వినపడేది కాదు సరిగ్గా. దానికి ఆయనకి ప్రేరణ వచ్చేది. నాది ఓ బతుకేనా అని స్వతంత్రాన్ని పత్రిక పెట్టి, స్వరాజ్యాన్ని పత్రిక పెట్టి యావత్ ఆస్తిని దానికి ధారపోసేశాడు ప్రకాశం పంతులు. యావత్ ఆస్తిని ఖర్చు పెట్టేశాడు. పత్రిక చదివి ప్రజలు ప్రేరేపణ పొందాలి, స్వాతంత్రోద్యమం కోసం పోరాడాలి. తర్వాత ఎప్పుడు ఆయన్ని ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేస్తే ఒక ఏడాదిలో కమ్యూనిస్టులు ఏదో కచ్చగట్టి ఆయన్ని ఒక ఓటు తేడాతో ఓడిస్తే రాత్రికి రాత్రి ఈ ప్రకాశరాయుడుపాలెం వెళ్ళి పొద్దున్నే పడకుర్చీలోకి వచ్చిన వాళ్ళు ఆవిడ కాఫీ ఇస్తే కాఫీ తాగుతూ ప్రకాశం పంతులు రాజీనామా వార్త చదువుకున్నాడు ఆయన. స్థితప్రజ్ఞుడు అంటే ప్రకాశం పంతులు అండి. స్థితప్రజ్ఞుడు అంటే అది. ఈవేళ పదవికి పోతే ఎన్ని వీరంగాలు వేస్తారో అందరికీ తెలుసు. రాత్రికి రాత్రి నేను ప్రభుత్వ వాహనం వాడాను అని రాత్రికి రాత్రి ఆయన జట్కా బండిలో ఇంటికి వెళ్ళిపోయి ఏమో కాఫీ పెట్టు అని కూర్చుని ఆవిడ కాఫీ పెడితే పొద్దున్న పడకుర్చీలో కూర్చొని ఆయనే పేపర్ చదువుకున్నాడు. ప్రకాశం పంతులు రాజీనామా వీడెవడే అన్నట్టు ఆయన. అంత యోగి. చిరుగుల చొక్కా దొడికిన రెండో చొక్కా లేక ఆ రెండో దానికి కూడా చిరుగులే ఉంటే కనపడకూడదు, ముఖ్యమంత్రిగా ఉండి చిరుగుల చొక్కా ఉంటే బాగుండదని శాలువాతో కప్పుకున్న మహానుభావుడండి ప్రకాశం పంతులు. శాలువాతో కప్పుకున్నాడు, కనిపిస్తే పత్రికల వాళ్ళు అడుగుతారని. ఆ వేళటికి ఈ వేళటికి ఎంత తేడా ఉంది, ఎంత మారిపోయింది 75 ఏళ్లలో సమాజం. ఈ గుండె చీల్చి కాల్చుకో అన్నప్పుడు ఆయనకి సీఎం పదవి ప్రమాణ స్వీకారం చేస్తామనే ఆలోచన లేదు ఆయనకి. అందుకోసం చెయ్యాలా, ప్రాణం పోతే పోయిందంతే. ఆ ఉద్యమానికి లొంగక తప్పలేదు. అప్పుడు అనుకున్నారు వాళ్ళు, సాగినది ఇన్ని రోజులు ఇక సాగదు, భారత వీర విప్లవం ఆగదు, ఆంగ్ల రాజ్యరవి అస్తమితుండగుడింక తప్పదంచు ఏగిరి ఊరకే గుదురే ఇంటికి చిచ్చును పెట్టిపోయిరి ఈ యాగ ధరిత్రిలో మత మహాగ్నులలో చలిమంట కాగుచున్. ఎన్నాళ్ళు సాగింది, ఇక సాగదని గ్రహించారు వాళ్ళు. ప్రజలంతా ఉద్యమిస్తున్నారు. ప్రతి ఊళ్ళో స్వాతంత్రోద్యమే, ప్రతి ఊళ్ళో ఓ ప్రకాశం పంతులు, ప్రతి ఊళ్ళో ఓ నెహ్రూ, ప్రతి ఊళ్ళో ఓ గాంధీ. ఊరికొక్కడు తయారవుతుంటే ఎన్ని ఊళ్ళో నాపుతారు. ఇక అప్పుడు అనుకున్నారు వాళ్ళు తప్పదని. ఇక సాగదు, భారత వీర విప్లవం ఆగదు, ఆంగ్ల రాజ్య రవి అస్తమితుండగుడింక తప్పదంచు. మనం ఏదో రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం అనుకున్నాం. భారతదేశంలో ఈ పప్పులు ఉడకవు.
వదిలేయవలసిందే అని నిర్ణయించుకుని వెళ్ళారు. కానీ దుర్బుద్ధే. అశ్వత్థామ చివర యుద్ధ విరమణ చేస్తూ కూడా పాండవ సైన్యాన్ని మొత్తం అర్ధరాత్రి నరికేసినట్టుగా బ్రిటిష్ వాళ్ళ దుర్బుద్ధే. ఏగిరి ఊరకి ఏగుదురే, ఇంటికి చిచ్చును పెట్టిపోయారు. హిందువులకి ముస్లింలకి మధ్యలో శుభ్రంగా కాగడా పెట్టిపోయారు. అటు వాళ్ళని రెచ్చగొట్టి ఇటు వీళ్ళని రెచ్చగొట్టేసి మత మహాగ్నులలో తలిమంట కాగుచును. యజ్ఞాలు జరగవలసిన చోట మతాగ్నులు రేకెత్తాయి. ఒక రాష్ట్రంలో హిందువుల్ని మొత్తం కూల్చిపారేశారు, ఇంకో రాష్ట్రంలో ముస్లింలను కూల్చారు. విచిత్రం ఏమిటంటే పరమ అహింసావాది అయిన గాంధీ గారు కూడా అప్పుడు పర్యటించినప్పుడు హిందువులు నాశనమైన ప్రదేశానికి వెళ్ళి ఆయన చూస్తూ ఉంటే అన్నట్టు ఆయన, అంత దాడి చేస్తుంటే ఎందుకు ఊరుకున్నారు అన్నట్టు. నువ్వే కదా ఊరుకోమన్నదే అన్నట్టు వాళ్ళు. ఒక నాయకుడిని నమ్మితే మనుషులు ఎలా ఉంటారో చూడండి, అమాయకంగా. అంటే ఆయన అన్నాడు, నిజమేనయ్యా, మిమ్మల్ని ఎవరు వాళ్ళు దాడి చేస్తుంటే మీరు ఎలా ఊరుకుంటారు, అప్పుడు ఎదురు తిరగాలి కదా అన్నట్ట. అని సిద్ధాంతం వీళ్ళకి అర్థం కాలేదండి. అంటే అదేమిటి మీరే ఊరుకోమన్నారుగా, నేను ఎప్పుడు ఊరుకోమన్నాను, మీ అంతటా మీరు దాడి చేయొద్దు, కానీ వాళ్ళు వచ్చి ఇళ్ల మీద పడి చంపేస్తుంటే ఊరుకుంటారా, ఇదేమి చేతకానతనం కదా అన్నట్టు గాంధీ కూడా. అప్పుడు పత్రికల్లో చదివి నేను ఆశ్చర్యపోయా, ఈ మహాత్ముడు సిద్ధాంతానికి అర్థం ఇదా, లోకం అపార్థం చేసుకుంది కదా అని. బలిపొమ్మని చెప్పలేదండి ఆయన, భగవద్గీత చెప్పిందే చెప్పాడు. నీ అంతటి నువ్వు దాడి చేయొద్దు, వాడు చేసినప్పుడు తట్టుకోద్దా. వాళ్ళు వచ్చి మోక కింద వచ్చేసి ఇళ్ళు దహనం చేస్తుంటే, ఆడవాళ్ళని మానభంగాలు చేస్తుంటే మీరు ఊరుకుంటారా జపం చేస్తూ? మీరెందుకు ఊరుకున్నారా? నేను చూడలేకపోతున్నాను కళ్ళతో ఈ దృశ్యాలంటే మీరే కదా ఊరుకోమన్నారా అన్నట్టు. అహింస అంటే ఇది కాదయ్యా, హింసకి వీలైనంత దూరంగా ఉండడం అహింస, అంతేగాని మొత్తం మానేసి చేతులుడిగి చేష్టలుడిగి కూర్చోవడం కాదయ్యా అని గాంధీ కూడా చెప్పాడు అక్కడ. అప్పుడు స్వతంత్రం వచ్చింది. దేశం ఏమైందో తెలుసు. రెండైపోయెను దేశము బెండైపోయినది గుండె బెంగన్ కృంగన్. రెండైపోయెను దేశము బెండైపోయినది గుండె బెంగన్ కృంగన్. పండైనను కాయైనను ఖండమునే మండనమ్ముగా ధరించెన్. ఇక అంతకంటే ఏం రాయాలో కవికి తెలియలే. రెండైపోయెను దేశము బెండైపోయినది జాతి బెంగన్ కృంగన్. బెండ్ అంటారు. బెండ్ అంటే సీసాకి బిరడా పెట్టుకుందుకు వాడేవారు పూర్వం, జీలుగు బెండు అంటారు. ఆ జీలుగు బెండు కొంత గట్టిగా ఉంటుంది, కొంత మెత్తగా ఉంటుంది. మీరు సీసా మూతిలో పెట్టి తిప్పిన కొద్దీ పెడుతుంది అందులోకి. అది బెండు. ఉట్టే పైకి తీసి నొక్కితే మెత్తగానే ఉంటుంది. మొత్తం దేశం రెండైపోవడం కాదు, బెండ్ అయిపోయింది. నొక్కితే నొక్కబడేలా అయిపోయింది. బెండ్ అయిపోయినది జాతి బెంగన్ కృంగన్. స్వాతంత్రం వచ్చింది అనుకోవాలా, పోయింది అనుకోవాలా? రెండు ముక్కలు అవ్వడం ఏమిటి? అదే కోరుకున్నది మనం. బ్రిటిష్ వాడు ఆ పని చేసిపోయాడు. ఇప్పటికీ ఆ మొక్కకి ఈ మొక్కకి పడ్డం లేదు. ఆ మొక్క మళ్ళీ వేరే రెండు మొక్కలు అయింది, బంగ్లాదేశ్ పాకిస్తాన్ అని. అయినా వాళ్ళకి బుద్ధి లేదు. అక్కడ ఏ ప్రధానమంత్రిని బతకనివ్వట్లేదు. అధికారంలో ఉన్నవాడు కాదు, మాజీలను కూడా బతకనివ్వట్లేదు. అధికారంలో ఉన్నవాడిని కాలిస్తే అది వేరే విషయం, మాజీలను కూడా. అంతంత కక్షలు, అంతంత కోపాలు, ఏం ఆలోచనలో ఏం ఆశయాలో తెలియదు. అది ఇక్కడ అంత లేవండి. ఎందుకంటే హిందూ ధర్మంలో ఎప్పుడు కక్షలకి పరిణామం ఉంటుంది. పరిణామాన్ని ఆలోచన. ద్రౌపదీదేవి దుశ్శాసనుని దుర్యోధనుని చంపే వరకు ఊరుకోలేదండి. తప్పు లేదా ఇల్లాలి మాటల్లో. పంతం పట్టింది, పోరాడింది, భీముడిని రెచ్చగొట్టింది. ఆయన పట్టుకొచ్చి ఆ చంపానని చెప్పి ఆ నెత్తురు చూపించిన తర్వాత ఇక ఊరుకుంది. తర్వాత తన కన్న బిడ్డలనే అశ్వత్థామ పొట్టన పెట్టుకుంటే అదే అశ్వత్థామని భీమార్జునులు బంధించి తీసుకొచ్చి ఏమి శిక్ష విధిస్తావో నువ్వే చెప్పు ద్రౌపది ఈ పెద్ద మనిషికి అంటే, నాకు వచ్చిన దుఃఖం వాళ్ళ అమ్మకి రావద్దు, ఆయన్ని వదిలేయండి అని చెప్పింది ద్రౌపదీ మాత. నాకు వచ్చిన దుఃఖం ద్రోణాచార్యుడి భార్యకి రావద్దు. ద్రోణునితో శిఖిన్బడక ద్రోణ కుటుంబినియున్నదింట అక్షీణ తనూజశోక వివశీకృతనై విలపించు భంగి. నేను విలపిస్తున్నట్టే 5 కుమారుల్ని కోల్పోయి అశ్వత్థామని కోల్పోతే ఇప్పటికి కృపి ద్రోణాచార్యుని భార్య అలాగే ఏడుస్తుంది కదా. అందుకని ఇప్పటికే ద్రోణాచార్యుని కోల్పోయింది ఆవిడ. కనీసం నాకు భర్తలు ఉన్నారు, ఆవిడకి భర్త లేడు. కొడుకు కూడా పోతే ఆవిడ పరిస్థితి ఏమిటి? అతి పాపము బ్రాహ్మణ హింసమానరే. చాలు, చేసిన హింస చాలు, వదిలేయండి. అంటే భారతీయ స్త్రీకి ఎక్కడ కోపం చూపించాలో, అవసరమైతే ఎక్కడ కక్ష తీర్చుకోవాలో, ఎక్కడ క్షమించాలో కూడా తెలుసునండి. నారీ లోకానికి నమస్కారం. ద్రౌపది అంటే అది తీర్చుకోవాల్సిన చోట తీర్చుకుంది. తొడమి కూర్చోమన్న వాడిని జుట్టట్టుకు లాగిన వాడిని వదిలిపెడతారండి?
అది అయిపోయిన తర్వాత తన కుమారుల్ని అర్ధరాత్రి వచ్చి చంపేస్తే ఇక ఇలా చంపుకుంటూ పోతే ఎంతకిది, ఎక్కడో అక్కడ ఆగాలి కదా. 18వ రోజు సాయంత్రంతో దుర్యోధనుడు మరణంతో యుద్ధం అయిపోయింది అనుకున్నాం. ఇంకా అవ్వకుండా రాత్రి దాడి చేస్తే రేపొద్దున ఇంకేం చేస్తారో, ఎందుకు వచ్చింది ఇది, మనమే స్వస్తి పలుకుదాం. అంటే ఎప్పుడు హింసకి హింస సమాధానం కాదు. ఆఘవం ఆఘవాంతమవు. యుద్ధం చేస్తే మళ్ళీ యుద్ధం వస్తుంది, దానికి శాంతి సమాధానం. అందుకని ఈ మాట చెప్పి ఈ కవి ఈ తరంగం సెలవు తీసుకుంటోంది. ఇక్కడ ఒక్క మాట మనం గుర్తుపెట్టుకోవాలి. అటువంటి స్థితిలో మొత్తం దేశమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున మున్గియుండ, మొత్తము దేశమంతయు ప్రమోదపు మత్తున మున్గియుండ. ఒక్క మనిషికి మాత్రం ఆ ఆనందం లేదు, ఆ సంతోషం లేదు. ఏ కత్తుల మంటలా ఎదను కాల్చెను, ఏ కత్తుల మంటలా ఎదను కాల్చెను, వేదన నూదుకొంచు వేదన నూదుకొంచు సంపత్తిమిరమ్ము సోకని ప్రవాసపుటింటను, సంపత్తిమిరమ్ము సోకని ప్రవాసపుటింటను. గుడ్డి దీపపున్ ఒత్తిగా నిల్చె గాంధీ, గుడ్డి దీపపున్ ఒత్తిగా నిల్చె గాంధీ. ముదివగ్గులతో చెరకాను ద్రిప్పుచున్. దేశమంతా ఉత్సవాలు జరుగుతున్నాయి. జెండా రెక్కలు విచ్చుకున్నవి కవి స్వేచ్ఛా సమీరమ్ములున్, స్వేచ్ఛా సమీరాలు వీస్తున్నాయి, జెండా రెక్కలు విచ్చుకున్నాయి. అంతా పిల్లలందరూ జేగంటలేమ్రోగగా పాటలు పాడుతున్నారు. కానీ ఒక్క మనిషికి మాత్రం శాంతి లేదు. ఆయన ఉత్సవాల్లో పాల్గొనలేదు, ఆ ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. నేను రానని చెప్పాడు. ఎక్కడికి వెళ్ళాడయ్యా? ప్రవాసపుటింటను. ఏ కత్తుల మంటలా ఎదను కాల్చిన. స్వాతంత్రం రావాలి, కానీ ఇలాగా మతం పేరు మీద విడిపోవడం. ఆ దేశీ దేవుడు ఒక్కడే తెలియడం లేదా? ఏ దేవుడు ఇక్కడ అవతరించాడో ఆ దేవుడు ప్రపంచమంతా అవతరించడా? ఈ దేశానికో దేవుడు, ఇంకో దేశానికో దేవుడు, ఈ మతానికో దేవుడు, ఇంకో మతానికో దేవుడు, ఈ కులానికో దేవుడు, ఆ కులానికే దేవుడు. ఇంతమంది దేవుళ్ళు ఉంటారా ఎక్కడైనా? దేవుడు ఒక్కడ కాకపోతే దేవుడు అనేవాడు ఉండడానికే వీలు లేదే. ఆ మాత్రం తెలియదా? ఒక్కడ కాకపోతే దేవుడు ఎలా ఉంటాడండి? ప్రాంతానికో దేవుడు ఉంటాడా? ఒకే దేవుడికి మనం కల్పించుకున్న రూపాలు, కానీ దేవుడైతే ఒక్కడే కదా. అది ఎందుకు మనుషులు గ్రహించలేకపోతున్నారు అని బాధపడే ఆయన ఏ కత్తుల మంటలా ఏదైనా కాల్చను, వేదన ఊదుకొంచు. ఆ వేదన అని ఊదుకుంటూ సంపత్తిమిరమ్ము సోకని, ఐశ్వర్యపు జాడ కూడా లేని పేదవాడి ఇంట్లో ప్రవాసపుటింటను ఊరు చివరికి వెళ్ళిపోయి అక్కడ ముదివగ్గులతో చెరకాను త్రిప్పుచున్. గుడ్డి దీపం ఒకటి వెలుగుతుంటే ఆ వెలుగులో చెరకా తిప్పుతూ ఉండిపోయాడు ఆయన. ఖద్దరు బట్టలు వేసుకుంటూ రాట్నం తిప్పుతూ ఉండిపోయాడు ఆయన. అంతే, ఆయన్ను కూడా ఉండనివ్వలేదు దేశం. రకరకాల పరిస్థితులు జరిగే, అన్నీ చర్చించుకునే సమయం లేదు. గాంధీ మరణానికి సంబంధించిన పద్యాలు కూడా అందులో ఉన్నాయి. ఒక పద్యంతో నేను సెలవు తీసుకుంటా. గాంధీ జీవితంలో ఔన్నత్యం ఎక్కడుంది అంటే చివరి వరకు ఉంది. ఎంతోమందిని తీవ్రవాదులు కాల్చి చంపారు రకరకాల కారణాల వల్ల, కానీ ఎవరికి ఆయనకి కలిగిన మరణం కలగలేదు. హే రామని జపించుచు ఆ రామునిలోన గలిసే అంతట నిండెన్. హే రామని జపించుచు ఆ రామునిలోన గలిసే అంతట నిండెన్. తేరే నామను గీతి ప్రసారం మయి జాతి గుండె సంద్రమ్మాయన్. రఘుపతి రాఘవ రాజారాం పతిత పావన सीताराम ईश्वर अल्लाह तेरे नाम सबको सन्मति दे भगवान, सबको सन्मति दे भगवान. हे రామని జపించుచు ఆ రామునిలో నగలిసే. ఇది ఒక గొప్ప విశేషం అండి. ఎవరో తెలియకుండా ప్రార్థనా సమావేశాన్ని చూస్తుంటే నమస్కరించి తుపాకీ పెట్టి కాలిస్తే ఆయన ఊహించని సన్నివేశం అది. ఎవరికైనా అలా జరిగితే ఎవరిక్కడ మీకేం చేశాను ఇలాంటి మాటలు ఏవో వస్తాయి, కానీ ఆయన నోట ఏమీ రాలా. హే రామ్ అని వచ్చింది. ఎందుకని? గుర్కెడు రామనామమును గుండెల నిండుగా పీల్చి, గుక్కెడు మేక పాలుగొని గుండెల నిండుగా రామనామమున్ చిక్కగబట్టి, జాతి జన జీవితమందు అహింస ఎన్న మాటొక్కటి వేదమంత్రముగా ఊదిన బూధిని శాంతి మంత్రమున్ దక్కగని ఎరైరి తనుదాని శరీరము వీడినంతకు. ఏ పెద్ద మనిషి ఎంత గొప్పవాడైనా మనకి నచ్చకపోవచ్చు ఆయన అభిప్రాయాలు, కానీ లోకం ఆలోచించాల్సిన విధానం ఏమిటంటే, ఏదో ఇంత చేశాడు దేశానికి పెద్ద ఆయన, 80 ఏళ్ళు ఉన్నాయి, ఆయన దాన్ని ఆయన వెళ్ళిపోతాడు కదా, ఇంకో 80 ఏళ్ళు అయితే బతకడు కదా.
అని శాంతి వహించాలి కానీ ఉగ్రవాదాలు జోలికి వెళ్ళిపోకూడదండి. ఎవరైనా సరే, ఎక్కడైనా సరే. అంత బతికాడైనా అంత చేశాడు. కోచిగుడ్డ పెట్టు కూర్చున్నాడు, కర్ర తప్పితే ఏం లేదు. భగవద్గీత నిత్యం చదువుకున్నాడు. గుక్కెడు మేకపాలుకొని గుండెల నిండుగా రామనామమును చెక్కబట్టి. రామనామాన్ని తప్పితే ఆయన గుండెల్లో ఏం లేదే. ఆయన నేనా దక్కనివ్వాలి కదా. ఆయన వదిలేస్తే ఏడాది ఉండే, 2 ఏళ్ళు ఉండే, ఎన్నేళ్ళు ఉంటాడు ఆ పెద్ద మనిషి. కనీసం దేశానికి అపకీర్తి రాకుండా ఉండేది. అది సాగరఘోష కవిని బాధపెట్టిన మాట వాస్తవం. అందుకే హే రామని జపించుచు ఆ రామునిలోన గలిసినంతటి నుండి మనం కూడా తెలుసుకోవాలి. అంత్యకాలేతు మామైవ స్మరన్ ముక్త్వా కళేబరం యః ప్రయాతి స మద్భావం జాతి నాశ్చత్ర సంశయః. ఎవరు ఏ రకంగా జీవితాన్ని గడిపినా సరే కనీసం అంత్యకాలంలో రామకృష్ణ అంటూ చనిపోతే ఖచ్చితంగా వాడు నా లోకంలోనే ఉంటాడు అని పరమాత్మ చెప్పాడు భగవద్గీత 13వ అధ్యాయంలో, భగవద్గీత 8వ అధ్యాయంలో అక్షర పరబ్రహ్మ యోగంలో. మనం గమనించాలి. కానీ ఆయన హే రామని చివరిలో అనగలిగాడంటే చిన్నప్పటి నుంచి చేసిన సాధన. ఒక్కసారి అప్పుడు రమ్మంటే రాదు. అది గమనించాలి. ఆ ఘట్టంతో మనం సెలవు తీసుకుందాం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయశాంతి వనస్పతయశాంతి విశ్వే దేవాశాంతి బ్రహ్మశాంతి బ్రాహ్మణశాంతి సర్వగుం శాంతి శాంతిరేవ శాంతి సా మా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.